Title of today's message is discussion or decision. ఈరోజు మన అంశం ఏంటంటే చర్చించడం లేదంటే నిర్ణయం తీసుకోవడం. What do you want to do? మీరేం చేయాలనుకుంటున్నారు? Discuss, keep discussing or take decisions? ఎప్పుడు చర్చించేవారుగానే ఉండాలనుకుంటున్నారా లేదంటే నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటున్నారా? Most of us we spend much time in discussing. చాలా మంది మనం ఏం చేస్తామంటే వాటి గురించి మాట్లాడుకోవడం చర్చించుకోవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటాం. Yes, when someone tells us that let's do something, we'll say we will discuss. ఎవరైనా ఏదైనా చేద్దాము అన్నప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే మనం సరే దీని గురించి మనం చర్చించుకుందాం మాట్లాడుకుందాం. Because most of us are interested in discussions. మనందరం కూడా మన ఆసక్తి ఎక్కడుందంటే చర్చించడం, దాని గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం మీద, not decisions. దాని గురించి నిర్ణయాలు తీసుకోవడం కంటే చర్చించడం మీద ఎక్కువ దృష్టి ఉంటుంది, ఆసక్తి ఉంటుంది. So what kind of a person are we? మీరు ఎటువంటి వ్యక్తులై ఉన్నారు? Are we the people who discuss, keep on discussing things and never take a decision? మనం ఎప్పుడు కూడా విషయాల గురించి చర్చించే వారిగా మాత్రమే ఉన్నామా లేదంటే నిర్ణయాలు తీసుకోకుండా ఉంటున్నామా? Right? Discussion should be there if you want to take a decision. ఒకవేళ నువ్వు నిర్ణయం తీసుకోవాలి అనుకున్నట్లయితే అక్కడ చర్చించడం ఉంటుంది. Without the intention of taking a decision, don't discuss things. ఒక విషయం గురించి నిర్ణయం తీసుకునే ఉద్దేశం లేకపోతే దాని గురించి చర్చించొద్దు. Because it will lead to wastage of time. ఎందుకంటే అది సమయాన్ని వృధా చేస్తుంది. Right? Always wastage. You keep rehearsing things in your mind. You keep rehearsing things in your mind. You keep rehearsing with people, and then it doesn't lead anywhere. విషయాలన్నీ కూడా ఏం చేస్తామంటే మన మనసులో వాటి గురించి ఆలోచించుకుంటూ ఉంటాం, మనుషులతో చర్చిస్తాం, అన్ని చేస్తాం, కానీ దాని గురించి ముగింపు ఏమి ఉండదు. If you have done a mistake, repent, move ahead. ఒకవేళ మనం ఏదైనా పొరపాటు చేసినట్లయితే దాని గురించి పశ్చాత్తాపడి ముందుకు సాగే వారమై ఉండాలి. If you have obeyed God, praise God and move ahead. ఒకవేళ మనం దేవునికి విధేయత కనబర్చినట్లయితే దేవుని స్తుతిస్తూ ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. Right? Don't keep on rehearsing things. ఎవరు కూడా మనం కేవలం వాటి గురించి ఆలోచిస్తూ చర్చించుకుంటూ మాత్రం ఉండొద్దు. Right? So now decision. రెండవదిగా నిర్ణయం. Go to the next slide. Right? Here, what does the Bible say? Okay, before you go there is a verse that tells that well done my good and faithful. ఒక లేఖనం ఏం చెప్తుందంటే faithful, బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్తుంది. బలానా మంచి, బలా నమ్మకమైన మంచి దాసుడా. Well done my good and faithful servant. Does it say pastor? Does it say bishop? Does it say evangelist, apostle, preacher, missionary, teacher, singer, worship leader? What does it say? What does it say? If you are not a servant, you are not anything. ఒకవేళ మీరు సేవకుడిగా ఉండకపోయినట్లయితే మీరు ఈ ఎక్కడైతే ప్రస్తావించబడ్డాయో అవేవి కాకుండా ఉంటారు. If you are not this, you are nothing. ఒకవేళ మీరు మంచి దాసునిగా లేకపోయినట్లయితే ఇవేవి కూడా మీరు అయి ఉండరు. It doesn't matter who you are. నువ్వు ఏమైనప్పటికీ, ఎవరివై ఉన్నప్పటికీ. So first, don't discuss. మొదటగా మనం చేయాల్సింది ఏంటంటే ఏ విషయాన్ని గురించి ఎక్కువ చర్చించొద్దు. What have you got to do? మనం ఏం చేయాలి? You have to decide. మనం నిర్ణయం తీసుకునే వారమై ఉండాలి. Decide what? దేని గురించి నిర్ణయం తీసుకోవాలి? Decide to be a దాసుడిగా ఉండడానికి గురించి నిర్ణయం తీసుకునే వారమై ఉండాలి. Don't discuss your calling and try to qualify yourself. మీ పిలుపును గురించి మీరు దాని గురించి చర్చించుకుంటూ మిమ్మల్ని మీరు అర్హులుగా ఎంచుకోవద్దు. All these are callings of God. ఇవన్నీ కూడా ఇక్కడ ప్రస్తావించబడే ఏవైతే ఇవన్నీ దేవుని పిలుపులో ఉన్నాయి. God has called you. దేవుడు మిమ్మల్ని పిలుచుకొని ఉన్నాడు. And his calling is irrevocable. ఆయన పిలుపు ఏదైతే ఉందో దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు. But to become any of these things, ఈ పిలుపు అన్నిట్లో వీటిలో ఏవైనా కావాలంటే you have to be this. మీరు మంచి దాసుడై ఉండాలి. If you are not that, you are not anything. ఒకవేళ మీరు మంచి దాసుడుగా ఉండలేకపోయినట్లయితే మీరు ఏది చేయలేరు, ఏం కాలేరు. Right? Rest. See, I'm telling you what. Listen to this very carefully. When you are this becomes your calling. ఎప్పుడైతే మీరు దాసుడై ఉండి వీటిలో ఒక పిలుపును మీరు కలిగి ఉన్నట్లయితే, if you are not this, ఒకవేళ మీరు దాసులుగా ఉండలేకపోయినట్లయితే, this is a title. ఆ పిలుపు ఏమైతే ఉందో అవి కేవలం మీకు ఒక పేరుకి జ్ఞాపికగా ఉంచుకుంటారు అంతే, ఏదో బిరుదులాగా. You understand?
If you are a servant, this becomes a calling. ఒకవేళ మీరు దాసుడిగా ఉన్నట్లయితే మీకు ఈ పిలుపు ఏదైతే ఉందో అది మీకు ఇవ్వబడి ఉంటుంది. If you are not a servant, that becomes a title. ఒకవేళ మీరు దాసుడిగా ఉండకపోయినట్లయితే ఈ పిలుపు ఏదైతే ఉందో అది మీకు కేవలం బిరుదుగానే పిలువబడుతుంది. So don't discuss your calling. అందుకే మీ పిలుపుని గురించి మీరు ఎక్కువ చర్చించేవారుగా Be a servant. God will open it up. God will show you to the world. దాసుడిగా మీరు జీవించండి. దేవుడు మీకు లోకాన్ని కనబర్చి మిమ్మల్ని నడిపిస్తాడు. Right? Most people spend the time. Right? I've seen people. I'm bishop so and so. I'm apostle. I'm pastor. I'm an evangelist. I'm a miracle worker. నేను చాలా మందిని చూశాను. వాళ్ళు I'm a singer, I'm a worship leader. They come and showcase their talents. నేను బిషప్ ని, నేను పాస్టర్ ని, నేను వర్షిప్ లీడర్ ని అని తమను తాము గొప్పగా కనపరుచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు చాలా మంది. Everything becomes showcasing. ఎప్పుడు ఒకవేళ మీరు దాసులుగా ఉండకపోయినట్లయితే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి కేవలం మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవడం లాంటివి. If you are not a servant, ఒకవేళ మీరు దాసులుగా ఉండకపోయినట్లయితే ఇవన్నీ కూడా వ్యర్థం. So again I tell you, if you are a servant, that becomes your calling. If you are not a servant, that becomes a title. ఒకవేళ మీరు దాసులుగా ఉన్నట్లయితే ఇది మీ పిలుపు అయి ఉంటుంది. ఒకవేళ మీరు దాసులుగా ఉండకపోయినట్లయితే అవి కేవలం బిరుదులుగానే ఉండిపోతాయి. So what do you want to become? It's a decision. మీరు ఇది మీ నిర్ణయం అయింది. Don't discuss. దీని గురించి ఎక్కువ చర్చించవద్దు. Right? Don't discuss. దీని గురించి ఎక్కువ చర్చించవద్దు. If you don't want to take a decision, ఒకవేళ మీరు నిర్ణయం తీసుకునే ఉద్దేశం లేకపోతే మీరు ఎక్కువగా if you take a decision to be a servant, show. ఒకవేళ మీరు దాసులుగా ఉండే నిర్ణయం తీసుకున్నట్లయితే I'm not impressed when you come and showcase your talent. మీరు ఇక్కడికి వచ్చి మీ తలాంతులన్నింటినీ మీరు ప్రదర్శించినంత మాత్రాన దాన్ని బట్టి నేను I'm impressed when you serve. ఎప్పుడైతే మీరు సేవ చేస్తారో దాసులుగా ఉంటారో అప్పుడు నేను దాన్ని బట్టి ఆనందిస్తాను. Why? Because you are answering your call. I know one day you will answer your call. ఎందుకంటే మీ పిలుపుకి మీరు స్పందించేవారు ఉన్నారు. అది ఖచ్చితంగా ఒక రోజు చేయాల్సి ఉంటుంది. But if you showcase your talents, ఒకవేళ మీ తలాంతులన్నింటినీ మీరు ప్రదర్శిస్తూ ఉన్నట్లయితే, right, you are working towards a title. మీరు ఆ బిరుదుల కోసం ఆ పేర్ల కోసం మీరు పాకులాడుతున్నారు. Doesn't really make it is not of any benefit to you or to the church. అది మీకు గాని సంఘానికి గాని ఏ విధంగానూ ప్రయోజనకరంగా ఉండదు. Your talents, your knowledge, your status is of no use to the church. నీ తలాంతులే గాని నీ హోదా గాని నీ జ్ఞానమే గాని ఏది కూడా సంఘంకి కానీ నీకు కానీ ఏ విధంగా ప్రయోజనకరంగా ఉండదు. If you are not a servant, ఒకవేళ మీరు దాసులుగా ఉండకపోతే అది ఏ విధంగా, if you are a servant, మీరు ఒకవేళ దాసులుగా ఉండకపోయినట్లయితే everything that belongs that you have in your life becomes useful for the kingdom of God. ఏదైతే నీ జీవితంలో కలిగి ఉన్నావో అది దేవుని పిలుపుని బట్టి కానీ లేకపోతే సమాజానికి కానీ మీకు కానీ ఏ విధంగానూ ఉపయోగపడదు. That's why Jesus was very careful when he said, "Well done, my good and faithful servant." అందుకే యేసుక్రీస్తు వారు ఈ మాట అనేటప్పుడు చాలా స్పష్టంగా ఉన్నారు. బల నమ్మకమైన మంచి దాసుడా అని ఉన్నాడు. So you, everyone, for you, including me, ప్రతి ఒక్కరు మీకు నాకు కూడా వర్తిస్తుంది. Right? Show the servanthood. Serve. సేవ చేసే గుణం ఏదైతే ఉందో begin from there because your calling, no matter what your calling is, it is fixed and finalized. మన పిలుపు ఏదైతే ఉందో అది ఏదైనా ఉండొచ్చు, అది పూర్తిగా స్థిరపరచబడింది. God has called you to be a pastor, your worship leader, singer or bishop or an evangelist. Calling is fixed. ఒకవేళ దేవుడు మిమ్మల్ని సువార్తికుడిగా ఉండడానికి, కాపరిగా ఉండడానికి, అపోస్తలుగా ఉండడానికి పిలిచినట్లయితే అది స్థిరపరచబడి ఉంది. దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు. Right? That is not decided by you, that is decided by God. అది నీ నుంచి నిర్ణయించబడలేదు, కానీ అది దేవుడి చేత నియమించబడింది. What you have to decide is to be a servant. మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే మీరు దాసులుగా కొనసాగాలి. Because it has to do with your will, your mind, your will and your emotions. అది మీ చిత్తంతోను మీ మనస్సుతోను మీ భావోద్రేకాలతో కలిసి చేయాల్సిన పని అది. Why? Because it is only willingly that I choose to serve. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా నువ్వు సేవ చేయడాన్ని నువ్వు ఎన్నుకొని దాసులుగా జీవించాలి. Not by force. Forcing is slavery. అది ఏ విధంగా బలవంతం మీదనో లేదంటే వేరే ఇతరుల ప్రేరేపణ మీద చేయకూడదు. Right? To force is slavery. అది ఆ విషయంలో ఎటువంటి బలవంతం. That is not what it is. Willingly. అది ఉద్దేశపూర్వకంగా పూర్తి స్వచిత్తంతో మనం చేసేవారమే ఉండాలి. And that is honorable. అది దేవుని దృష్టిలో ఘనపరచబడుతుంది. Then what happens? Then the anointing rests on you. అప్పుడు అభిషేకం అనేది మీ మీద నిలిచి ఉంటుంది. Right? Without that,
దానికి వేరుగా ఏదైతే చేస్తారు, without you being a servant, మీరు దాసులుగా ఉండకుండా వేరేగా ఉండేది ఏదైతే ఉందో, forget about the anointing, ఆ అభిషేకాన్ని గురించి మర్చిపోండి. మీరు forget about it, అభిషేకాన్ని గురించి మర్చిపోండి. right? Whatever, however good you are as useless as you can be. ఒకవేళ నువ్వు ఎంత మంచి పనులు చేసినా, ఎంత మంచివాడివైనా, నువ్వు నిరుపయోగమైన వ్యక్తిగా ఉంటావు. Right? So decision, అందుకే నిర్ణయించుకోవడం ఏదైతే, decision has to be, I want to hear this word at the end of my life or when I meet God. నా జీవిత చరమాంకంలో ముగింపులో నేను దేవుడి నుంచి ఈ మాటల్ని వినాలి. బల నమ్మకమైన మంచి దాసుడని, well done my good and faithful servant. బల నమ్మకమైన మంచి దాసుడని ఈ మాటను నేను నా దేవుడి నుంచి వినాలి. Imagine, we are showcasing lot of things, we are doing this, we are doing that, and we are not servants, and when we stand before God says, get out, I don't know you. మన తలాతులని, మన విజ్ఞాన ప్రదర్శనలు అన్నీ చేస్తూ మనం మంచి దాసుడిగా మనం ఉండకపోయినట్లయితే దేవుని దృష్టిలో మనం గుర్తించబడం కాదు. నేను నా తలాంతులని నేను ఎంత గొప్పగా నేను ప్రదర్శించుకున్నా దేవుడు ముందర నిలబడ్డప్పుడు, నువ్వు ఎవడివో నాకు తెలియదు అని చెప్పినప్పుడు అవన్నీ వ్యర్థమని అప్పుడు గ్రహించటం కంటే ఇప్పుడు గ్రహించి నేను ఆయనని నమస్కరించి ఆయనకు సేవకుడుగా ఉండి సేవ చేయటం గొప్పతనం. దట్ ఈస్ అ డిసిషన్. Just imagine, no one recognizes you. No one recognizes you. And when you stand before God, God said, well done my faithful servant. It is worth it. ఇప్పుడు ఎవ్వరు కూడా మిమ్మల్ని గుర్తించినప్పుడు, దేవుడు బల నమ్మకమైన మంచి దాసుడని మిమ్మల్ని పిలిచినప్పుడు, అది చాలా గొప్పగా, because that is what is finally going to matter. ఎందుకంటే అది చివరిలో జరగబోయేది, అదే ముగింపులో అన్నిటికంటే గొప్పది అది. ఆమేన్. చివరిగా జరగబోయేది ఏంటి అంటే, మనము ప్రదర్శించామా సేవ చేసామా అనేది ఆ వ్యత్యాసాన్ని మనం గ్రహించుకుంటే, ఆ రోజు ఆయన ముందర నిలబడినప్పుడు మనము ఆయన విశ్రాంతిలో మనం పాలిభాగస్థులం అవుతాము. డిస్ప్లే ఆర్ సర్వీస్, యూ హ్యావ్ టు డిసైడ్. ఏదైతే మనం ప్రదర్శించడమో లేదంటే సేవ చేయడమో ఏదనేది మనం నిర్ణయం తీసుకోవాలి. Because I'm telling you, Satan encourages you to display, and if someone doesn't recognizes you, make you feel rejected. సాతాను ఏం చేస్తుందంటే, మీరు మీ తలాంతులని ప్రదర్శించుకోవాలని, మిమ్మల్ని మీరు గొప్ప చూపించుకోవాలని చెప్తుంది. కానీ ఎప్పుడైతే మనుషులు దాన్ని అంగీకరించినప్పుడు మీరు తిరస్కరణలో గురవుతారు. ఆ విధంగా సాతాను పనిచేస్తాడు. Right? He makes you feel rejected. వాడు నువ్వు తిరస్కరింపబడిన వాడిగా ఉండాలని వాడు ప్రేరేపిస్తాడు. Listen, are you accepted by God? మీరు దేవుని చేత అంగీకరింపబడారా లేదా? Yes or no? Are you accepted by God? మీరు దేవుని చేత అంగీకరింపబడారా లేదా? Have all of us been adopted into his family? మనందరం కూడా ఆయన కుటుంబంలో ఆయన ప్రేమ చేత ఎన్నుకోబడ్డామా లేదా? Why are we feeling rejected about, and what are we feeling rejected about? మరి అలాంటప్పుడు దేని గురించి మనం తిరస్కరణ భావిస్తున్నాము? ఏ విధంగా మనం తిరస్కరించబడ్డామని అనుకుంటున్నాము? People? మనుషులను బట్ట. So, what I want to tell is, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, Luke 4:17 to 20. లూకా సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. 17 to 20. లూకా సువార్త 4వ అధ్యాయం 17వ వచనం నుంచి 20వ వచనం వరకు. And he was handed over the book of the prophet Isaiah. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. Listen to this very carefully. దీన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. What was given to Jesus Christ? He says, యేసుక్రీస్తు వారికి ఏమి ఇవ్వబడింది? Here is the book of Isaiah. ఇక్కడ యెషయా గ్రంథము, ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. If that is given to you, what will you do? ఒకవేళ మీకు అది ఇవ్వబడినట్లయితే మీరు ఏం చేస్తారు? What did Jesus do? యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏం చేశారో చూడండి. What did he do? యేసుక్రీస్తు వారు ఏం చేశారు ఇక్కడ? Anyone? What did he do? He says, చెప్పగలుగుతారా? and when he had opened the book, he found the place where it was written. ఆయన గ్రంథము go back. And where it was written. About whom? ఆయన గ్రంథం విప్పగా, about whom it was written. అది ఎవరిని గురించి రాయబడింది ఆ మాటలు? About him.
ఆయన గురించి మాట్లాడు, యేసుక్రీస్తు వారిని గురించి Jesus was given the book of Isaiah. యేసుక్రీస్తు వారికి ఆ యెషయా గ్రంథము ఇవ్వబడింది. He took the book and he opened. ఆ గ్రంథాన్ని తీసుకొని దాన్ని విప్పగా He didn't read from page 1. ఆయన మొదటి పేజ్ నుంచి ఆయన చదువు. He didn't read from chapter 2. ఆయన చాప్టర్ ఏదైనా పర్టికులర్ చాప్టర్ అని He went to the place which talked about him. అది ఆయన గురించి ఎక్కడైతే చెప్పబడిందో ఆ వాక్య భాగం నుంచి ఆయన ప్రారంభించాడు. You should be able to, if someone asks you, ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అడిగినట్లయితే, when you open the book, ఎప్పుడైతే మీరు గ్రంథం విప్పినప్పుడు find out what it is written about you, నీ గురించి దేవుని లేఖనాల్లో ఏం రాయబడిందో and open and say, this is the promise given to me. ఇది వాగ్దాన పూర్వకంగా నాకు ఇవ్వబడింది అని చెప్పండి. No one can take that from you. ఎవరు కూడా దీన్ని మీ నుంచి దొంగిలించలేరు. What did he say? He says, the Spirit of the Lord is upon me because he has anointed me to preach the gospel to the poor. He has sent me to heal the brokenhearted, to proclaim the liberty to the captives and the recovery of sight to the blind, to set at liberty those who are oppressed, to proclaim the acceptable year of the Lord. Then he closed the book, gave it back to the attendant and sat down. ప్రభు ఆత్మ నా మీదనున్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను. Right? I'm telling you, you should find out. And that is the reason I always tell you, you personally should be a good student of the word of God yourself. మీరు వ్యక్తిగతంగా దేవుని వాక్యానికి మంచి విద్యార్థి అయి ఉండాలి. మిమ్మల్ని మీరు లేఖనాల్లో కనబర్చుకునేవారై ఉండాలి. Because word of God reveals. దేవుని వాక్యం అనేది ప్రత్యక్షపరచబడుతుంది. What does it reveal? Word of God reveals the ways of God. దేవుని మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని దేవుని వాక్యము బయలుపరుస్తుంది. Word of God reveals the will of God. దేవుని చిత్తం ఏమైందో దేవుని వాక్యం బయలుపరుస్తుంది. Word of God reveals the kingdoms, principles of the kingdom of God. దేవుని రాజ్య నియమాలను, సిద్ధాంతాలను, ఈ నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని దేవుని వాక్యం. So if I don't open the book open the word of God and read and meditate, ఒకవేళ దేవుని వాక్యాన్ని తెరచి నేను చదవకుండా ధ్యానించకుండా ఉన్నట్టు, I don't know the ways of God. నాకు దేవుని మార్గాలు ఏంటనేవి నేను కనుగొనలేను. I don't know the will of God. నాకు దేవుని చిత్తం ఏంటనేది నేను తెలుసుకోలేను. Right? I don't know the principles of the kingdom of God. దేవుని రాజ్య నియమాలు ఎలా ఉంటాయనేది నేను తెలుసుకోలేను. All I know నేను తెలుసుకునేది కేవలం is my own will, నా స్వచిత్తమేంటి. because that is what I am continuously thinking, ఎందుకంటే దాని గురించి నేను ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాను and trying to process నేను క్రమంలో ఏమైతుందంటే in the way that I can understand. నేను ఏ విధంగా అయితే జీవితాన్ని చూడగలుగుతానో ఆ దృక్పథంలోనే నా జీవితాన్ని ప్రాక్టీస్ చేసేవాడిని. But when I open the word of God, కానీ ఎప్పుడైతే నేను దేవుని వాక్యాన్ని తెరిచినప్పుడు I am getting into the ways of God. దేవుని మార్గాలు నాకు బయలుపరచబడుతున్నాయి. It will help me understand అది నా విషయాల్లో, జీవితంలో జరిగే విషయాలు, the character of God. దేవుని స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది. It will help me filter out any other voice that is speaking to me. నేను ఏ స్వరంలో అయితే వింటున్నానో వాటిని ఫిల్టర్ చేసుకోవడానికి దేవుని వాక్యం నాకు సహాయం చేస్తుంది. This life is useless. ఈ జీవితం వ్యర్థమైంది, ఉపయోగం లేదు అని. Who said? ఎవరు చెప్పారు ఈ మాటలు? Who said? ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? Let's say, is there any useless thing in heaven? దేవుని రాజ్యంలో, పరలోకంలో ఏదైనా నిరుపయోగమైనది, వ్యర్థమైన విషయం ఏదైనా ఉందా? Is there anything useless in heaven? ఏదైనా దేవుని రాజ్యంలో ఏదైనా ఉపయోగం లేనిది ఉందా? I'm asking you. నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఈరోజు. Any useless thing in heaven? ఏదైనా దేవుని రాజ్యంలో ఏదైనా ఉపయోగం లేనిది వస్తువు ఏదైనా ఉందా? Sure. Yes, no. No. Then if you are you going to heaven? Are you going to heaven? మీరు పరలోకానికి వెళ్తున్నారా? Are you going to heaven? మీరు పరలోకానికి వెళ్తున్నారా లేదా? Yes or no? Are you a useless thing? మీరు ఉపయోగం లేని వాళ్ళ, నిరుపయోగమైన వాళ్ళ, వ్యర్థమైన వాళ్ళ? Then where is the logic in your thinking? మరి అలాంటప్పుడు నీ ఆలోచనలో ఎక్కడ స్పష్టత లేదు. Where is the logic? నీ ఆలోచనలో స్పష్టత ఎక్కడ? Where is the logic in thinking that I am a useless person, I am of no use? ఒకవేళ నేను వ్యర్థమైన వాడిని, నేను నా వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అనుకుంటున్నట్లయితే అది వాక్యాన్ని దాన్ని ఆధారపరిచేది ఏమైనా ఉందా? Who's speaking to you? ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు నీతోటి? If we are thinking that our life is meant for mediocrity, ఒకవేళ మన జీవితం ఏదైతే ఉందో అది
మనం తటస్థంగా జీవించడానికే ఇవ్వబడిందని అనుకుంటున్నట్లయితే, right? So it is a useless thought in itself. అది ఆ ఆలోచన, ఆ తలంపు ఏదైతే ఉందో అది చాలా వ్యర్థమైనది. Right? Your study, my study will help us understand that God will not say such things to us. మీరు నేను వాక్యాన్ని ధ్యానించడం ఏదైతే ఉందో, ఆ అధ్యయనం ఏదైతే ఉందో అది చెప్తుంది దేవుడు ఇటువంటి మాటలు చెప్పడు. Our thoughts are powerful weapons, church. మన తలంపులు ఏవైతే ఉన్నాయో అవి చాలా శక్తివంతమైన ఆయుధాలు. అవి very powerful weapons. అవి చాలా శక్తివంతమైన ఆయుధాలు that can translate everything that is going on in our life into reality. ఏదైతే మన జీవితంలో జరుగుతున్న పరిస్థితులన్నింటినీ కూడా వాస్తవ రూపంలోకి తీసుకురాగలుగుతాయి మన తలంపులు. That's how our thoughts are. అంత శక్తివంతమైనవిగా మన తలంపులు. Right? If we are meditating on a lie, ఒకవేళ మీరు అబద్ధాన్ని గురించి ధ్యానిస్తూ ఉన్నట్లయితే, we will translate that lie into reality. క్రమంగా ఆ అబద్ధం ఏదైతే ఉందో అది వాస్తవ రూపంలోకి వస్తుంది. That is why people suicide. అందుకే చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. They have converted, they have been rehearsing, they have been thinking about the thoughts which are planted by the devil, and they think that this is true, and then they end their life. ఏవైతే అపవాది చేత నాటబడియో ఆ తలంపులను వాళ్ళు ధ్యానిస్తూ వాటికి బలం చేకూరుస్తూ దాన్ని వాస్తవ రూపంలో వచ్చి వాళ్ళు ఆత్మహత్య చేసుకొని చనిపోతారు. Right? Instead of meditating on the word of God, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి బదులుగా they have been meditating on the voices that are not of God, and then they are converting that into reality, and it is manifesting in the life. ఏదైతే దేవుని స్వరం కాదో ఆ స్వరాన్ని ధ్యానిస్తూ దాన్ని తలంపుల రూపంలో, క్రియల రూపంలో, వాస్తవ రూపంలో తీసుకొచ్చి తమ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. So what was Jesus telling? యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏం చెప్తున్నారు? When the book was given to him, he opened to the place where it was written about him. ఎప్పుడైతే ఆయనకి ఆ గ్రంథం ఇవ్వబడిందో, ఆయన గ్రంథం విప్పగా ఆయన గూర్చి రాయబడిన మాటలను, ప్రవచన వాక్కును ఆయన తెరిచి చూశాడు. We know that our lives are surrounded by lies and different other voices. మన జీవితాలన్నీ కూడా అబద్ధాలతోటి, అదే విధంగా వేరే స్వరాలతోటి ఆవరించి ఉన్నాయని మనకు. The only filter that we have is the word of God and the voice of God. వాటన్నిటిలో మనం చేయగలిగిన ఫిల్టర్ ఏంటంటే దేవుని వాక్యాన్ని, దేవుని స్వరాన్ని వినడం ద్వారా వాటన్నిటిని నిరర్ధకం చేయొచ్చు. And if these filters are not used, ఒకవేళ ఈ ఫిల్టర్స్ ఏవైతే ఇవి ఉపయోగించకపోయినట్లయితే, right, they all get into us, and then we start thinking about them, converting the lies into reality in our lives. ఆ అబద్ధాలన్నిటిని మనం స్వీకరించి వాటిని ధ్యానిస్తూ ఆ అబద్ధాలని మనం జీవితంలో వాస్తవ రూపంలో వచ్చేటట్టు మనం యోచిస్తూ ఉంటాం. The sin of every single person living on the face of the earth came upon Jesus Christ, but nothing got into him. ఈ భూ ప్రపంచం మీద ఉన్న ప్రతి మనిషి యొక్క పాప భారం అనేది యేసుక్రీస్తు వారి మీద మోపబడింది, కానీ ఆ పాపము ఆయన లోపల ఎంత మాత్రము ప్రవేశించలేదు. The reason was he was full of the word of God and was depending on the voice of God. ఎందుకంటే ఆయన వాక్యమే శరీరధారి అయిన ఉన్నాడు, దేవుని ఆత్మ ఆయన మీద నిలిచి ఉంది. అందువల్ల ఆ పాపం. What would we do? Suppose we were born in the time of Jesus Christ. When Jesus was born, ఒకవేళ యేసుక్రీస్తు వారి సమయంలో మనం పుట్టి ఉన్నట్లయితే, యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు, when suppose you were born or your children were born during that time, ఒకవేళ మీరే కానీ లేదంటే మీ పిల్లలే కానీ యేసుక్రీస్తు వారు పుట్టిన సమయం ముందు పుట్టి ఉన్నట్లయితే, right? Herod, Magi came, and then they spoke to Herod and they went away, and then after that let's turn to మత్తయి సువార్త Matthew 2:18, రెండవ అధ్యాయం 18వ వచనం, or 2:17. Matthew 2:17. రెండవ అధ్యాయం 17వ వచనం చదువు. Matthew 2:17. Quickly. Then there was fulfilled that which was spoken of the prophet, saying, continue. In Ram, or go to 15. Verse 15. Then Herod, when he saw that he was mocked of the wise men, was exceedingly angry, and sent forth and slew all the children that were in Bethlehem and in all coasts thereof, and from 2 years old and under, according to the time which he had diligently inquired of the wise man. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. ఆ జ్ఞానులు తను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని
తాను జ్ఞానుల వలన వివరంగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. Right? What if you are born during that time? ఒకవేళ ఆ సమయం అందు మీరు పుట్టి ఉన్నట్లయితే ఏమై ఉండేది? How will your faith be? మీ విశ్వాసం ఏ విధంగా ఉండేది? How will your faith be? మీ విశ్వాసం ఏ విధంగా ఉండేది? What would you hold on to? మీరు ఏ విషయాన్ని పట్టుకొని స్థిరంగా ఉండేది? Listen, the times are no different now. ఆ సమయాలు ఏవైతే ఉన్నాయో అవి అప్పటికి ఇప్పటికి ఎటువంటి Lot of things are happening all around. మన ప్రపంచంలో అనేక చోట్ల అనేక విషయాలు జరుగుతూ ఉన్నాయి. Right? Think about this. Suppose you are in Gaza. ఒకవేళ మీరు గాజా పట్టణంలో and you are a believer. మీరు ఒక విశ్వాసి అయి ఉన్నారు. Right? And Israel is bombing every city. ఇజ్రాయెలైట్స్ వారందరూ కూడా దాడులు చేస్తారు. Your wife has died, your children have died. మీ భార్య మీ పిల్లలు చనిపోయినట్లయితే then where will your faith be? మీ విశ్వాసం అనేది దేని యందు నిలిచి ఉంటుంది? Where will your faith be? మీ విశ్వాసం దేని మీద నిలబడి ఉంటుంది? Where will your faith be if you lose your loved one? ఒకవేళ మీకు ఇష్టమైన వారిని మీ సొంత బంధువుల్ని మీరు how will you react to such a situation? అటువంటి పరిస్థితులకు మీరు ఏ విధంగా స్పందిస్తారు? how will you react? ఏ విధంగా స్పందిస్తారు మీరు? Church, I'm telling you, you have to and I have to train our hearts and mind. మీరు నేను మన హృదయములను మనం సిద్ధపరచుకోవాలి, శిక్షణ ఇచ్చుకోవాలి. There should be an intentional living. మన ఉద్దేశపూర్వకంగా జీవించే ఒక జీవన విధానాన్ని మనం కలిగి. difficult times are going to come. అతి శ్రమలు కలగబోతున్నాయి, కష్టమైన పరిస్థితులు. but the promise of God is also equally powerful. కానీ దేవుని వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వాటికంటే శక్తివంతమైనవి. if we think that situations are more powerful than God, we submit to the situation. ఒకవేళ పరిస్థితులు దేవుని కంటే అతీతమైనవని మీరు అనుకున్నట్లయితే మనము పరిస్థితులకు లోబడి వాటికి బలయ్యే వారంగా ఉంటాం. if opinions of people are stronger than God, we submit to the opinions of people. ఒకవేళ దేవుని కంటే మనుషులకి అధికంగా లోబడుతూ విధేయత కనబరుస్తున్నట్లయితే మనము అక్కడ మన జీవితం. but if we believe that my God has spoken the truth, my God is able to bring me out of anything that I am in, then I will worship God. దేవుడు సత్యవంతుడు, దేవుడు నేను ఉన్న పరిస్థితుల నుంచి నన్ను బయటికి తీసుకురాగలుగుతాడు అనుకున్నప్పుడు మనం దేవుని ఆరాధించే వారమై ఉంటాం. so that is why the attitude of being a servant is important, and then your calling comes into fruition. అందుకే సేవా గుణము, సేవ హృదయం కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే కష్టతరమైన పరిస్థితులు వస్తాయో దేవుని మీద ఆధారపడి జీవించగలుగుతాం. కాదు, ఎప్పుడైతే నీవు సేవకుడి మనస్తత్వం కలిగి సేవకుడిగా నువ్వు ఉంటావో అప్పుడు నీ పిలుపు ఫలిస్తుంది. listen, what happens if we don't listen to the word of God, or if we don't listen to the word of God or take the counsel from the word of God? ఒకవేళ దేవుని వాక్యాన్ని మనం వినకుండా దేవుని వాక్యం నుంచి సహాయం పొందకుండా ఉన్నట్లయితే ఏం జరుగుతుంది? we think that every door is an open door. మనం ఏమనుకుంటామంటే మనకు తెరబడే ప్రతి ద్వారం కూడా దేవుడు తెరిచిన ద్వారం అనుకుంటాం. we think that every door is an open door and that door is provided by God. ప్రతి ద్వారము మనకు తెరవబడిన ప్రతి ద్వారం కూడా దేవుడు తెరిచాడు అనుకుంటుంటాం. even jail, even prison has a door. You know that? మీకు తెలుసా చెరసాలలో కూడా ద్వారములు ఉంటాయి. do you know? even prison has a door. మీకు తెలుసా చెరసాలలో కూడా ద్వారం. how do you know the door that has been opened is that will lead you into the prison or lead you outside the prison? ఏదైతే నా ముందు తెరవబడిన ద్వారము అది చెరసాలలోనికి తీసుకెళ్తుందా లేదంటే దేవుని చిత్తాన్ని జరిగించడానికి సహాయం చేస్తుందా ఏ విధంగా తెలుసుకుంటాం? which is the door that you are taking? right? is it open to the freedom or it is making you a prisoner? ఏదైతే మిమ్మల్ని చెరసాలలోకి తీసుకెళ్లే ద్వారాన్ని తెరుస్తున్నారా లేదంటే స్వేచ్ఛలోకి స్వాతంత్రంలోకి నడిపించే ద్వారాన్ని personally I'm telling you, personally your attitude, your time in prayer, your time in seeing what God has promised to you, that will lead you to freedom. వ్యక్తిగతంగా మీ వైఖరి అదే విధంగా దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాలు గాని మీరు వ్యక్తిగత దేవునితో సంబంధం గాని అది
మిమ్మల్ని సర్వసత్యంలోనికి స్వాతంత్రంలోనికి నడిపిస్తుంది. That is why take decision. అందుకే నిర్ణయాలు తీసుకునేవారుగా మీరు Decide to be a servant. దేవుని సేవకునిగా దాసునిగా ఉండాలని నిర్ణయం తీసుకోండి. Don't come and discuss that God has called me to be a pastor, worship leader, singer and all that. వచ్చి నన్ను దేవుడు కాపరిగా ఉండడానికి పిలువబడ్డాడు, లేకపోతే టీచర్గా ఉండడానికి, లేదంటే ఆరాధకుడిగా ఉండడానికి పిలువబడ్డాడని చర్చలు చేసుకోవద్దు. Begin from the beginning. ఆరంభం నుంచి మీరు ఆరంభించేవారు. I am a servant, God, and in your mercy whatever you have called me, let that calling come upon me. నేను నీ దాసునై ఉన్నాను, నీ దయ చొప్పున, నీ కనికరం చొప్పున నువ్వు ఏదైతే పిలుచుకున్నావో ఆ పిలుపు నా జీవితంలో ఫలించును గాక. Mark 1:21. మార్కు సువార్త 1వ అధ్యాయం. And then they went to Capernaum, and immediately on Sabbath he entered into the synagogue and taught. And they were astonished at his teaching, for he taught them as one having authority and not as scribes. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రంలోలే గాక అధికారం గలవాని వలె వారికి బోధించెను. గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. Now there was a man in the synagogue with an unclean spirit, and he cried out saying, Let us alone, what have we to do with you, Jesus of Nazareth? Did you come to destroy us? I know who you are, the Holy One of God. ఆ సమయమున వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉండెను. వాడు, నజరేయుడగు యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపచేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను. See, I'm telling you, church, listen to this. Did the demon speak the truth? ఇక్కడ దయ్యము సత్యం మాట్లాడిందా లేదా? Yes. ఇక్కడ దయ్యము సత్యం మాట్లాడిందా, అబద్ధం మాట్లాడిందా? Yes. 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 Spoke the truth. ఇక్కడ దయ్యము సత్యమే మాట్లాడుతుంది. Listen to this. Satan will use both good and evil. సాతాను మంచిని చెడుని ఉపయోగించుకోగలదు. To bring you into captivity. మిమ్మల్ని బంధకాల్లోనికి తీసుకురావడానికి వాడు మంచిని చెడుని వాడుకోగలుగుతాడు. The girl in Acts chapter 16, no need to go there, right? He looked at Paul and said, you are the servant of the most high God. అపోస్తల కార్యంలో మీరు గమనించినట్లయితే ఒక పాప వచ్చి పౌలు గారిని చూసి ఆమె అంటుంది, నువ్వు సర్వోన్నతుడైన దేవుని సేవకుడు అంటుంది. Yes or no? అవునా కాదా? Yes or no? ఆ మాట అవునా, సత్యమైందా కాదా? What did Paul say? పౌలు ఏం చెప్పారు అక్కడ? Wow, that's beautiful. Did he say that? What did he say? He said, come out of her. చాలా గొప్పగా చెప్పిందని ఆయన పొగడలేదు. You unclean spirit, come out of her. What did Jesus say here? దురాత్మని ఆయన గద్దించెను. But Jesus rebuked him, saying, be quiet and come out. And when the unclean spirit had convulsed and cried out with a loud voice, he came out of him. Then they were all amazed, so that they questioned among themselves, saying, what is this? What new doctrine is this? అందుకు యేసు ఊరకుండము, వానిని విడిచిపోమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వానిని విలవిల్లాడించి పెద్ద కేక వేసి వాని విడిచిపోయాను. అందరూ విస్మయం ఉంది, ఇదేమిటో, ఇది కొత్త బోధగా ఉన్నదే, ఈయన అధికారంతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవేని ఒకటితో ఒకటి చెప్పుకొండి. And immediately his fame spread throughout all the region of Galilee. వెంటనే ఆయనను గూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతములందంతా వ్యాపించెను. Did Jesus become famous? యేసుక్రీస్తు వారు ఆయన ఇక్కడ ఫేమస్ అయ్యారా లేదా? Yes or no? అవునా కాదా? So look, I told you, read the gospel so that you will know his attitude, you will know his schedule of what he did in the morning, what he did in the afternoon, what he did in the evening, what he did in the night. మీరు ఒకసారి సువార్తలు అన్ని చదువుతూ గమనించినట్లయితే ఆయన సమయపాలన ఏ విధంగా ఉంది, ఆయన వైఖరి ఏ విధంగా ఉంది, పరిచర్య పట్ల ఆయన హృదయం ఏ విధంగా ఉంది అనేది మీరు తెలుసుకోగలుగుతారు. How did Jesus come as the savior of this world? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎట్లా వచ్చారంటే ఒక రక్షకుడుగా ఆయన లోకానికి వచ్చారు. How did he display his authority being a servant? ఆయన తన అధికారాన్ని ఏ విధంగా ఇక్కడ కనబర్చాడంటే ఒక దాసుడిగా కనబర్చాడు. Do you have a greater calling than Jesus? యేసుక్రీస్తు వారి కంటే గొప్ప పిలుపు మీకు ఉందని మీరు అనుకుంటున్నారా? Anyone? ఎవరైనా అనుకుంటున్నారా యేసుక్రీస్తు వారి కంటే గొప్ప పిలుపు నేను కలిగి ఉన్నానని అనుకుంటున్నారా? So how will you fulfill your calling?
How will I fulfill my calling if I don't have the basic that is needed as a servant? ఒకవేళ ఒక దాసుడిగా ఉండాల్సిన ఆ లక్షణాలు లేకపోయినట్లయితే మీరు కానీ నేను కానీ ఏ విధంగా మన పిలుపుని నెరవేర్చగలుగుతాం? How will we fulfill our calling if we are not willing to serve? ఒకవేళ సేవ చేసే హృదయం మనకు లేకపోయినట్లయితే ఏ విధంగా దేవుని పిలుపును మనం నెరవేర్చగలుగుతాం మన జీవితంలో? How? ఏ విధంగా చేయగలుగుతాం? What makes us think that we can qualify ourselves to anything that we want and do anything that we want and with not having an attitude of a servant? సేవ చేసే హృదయం లేకుండా మనల్ని మనమే అర్హులుగా ఎంచుకొని మనం మన ఇష్టానుసారంగా చేయమలుందని ఏ విధంగా మన దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతాం? Who is making us think like that? ఎవరు మనల్ని ఈ విధంగా ఆలోచించడానికి ప్రేరేపిస్తున్నారు? Who? ఎవరు ప్రేరేపిస్తున్నారు మన ఆలోచనలు ఈ విధంగా? I'm asking you, who is making you think like that? ఎవరు మనల్ని ఈ విధంగా మనల్ని మనమే హెచ్చించుకొని ఆలోచన చేయడానికి ప్రేరేపిస్తున్నారు? I'm again asking you, who is making you think like that? మనల్ని మనమే గొప్పగా ఆలోచించుకోవాలని ఎవరు మనల్ని ప్రేరేపిస్తున్నారు? One word. Who? Who is that person who's making you think like that? ఎవరా వ్యక్తి మిమ్మల్ని ఆ విధంగా ఆలోచనకి ప్రేరేపిస్తున్న వ్యక్తి? No one wants to answer? I'm not preaching anything after this. Tell me, who's making you think like that? ఎవరు మిమ్మల్ని ఆ విధంగా ఆలోచించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తున్నారు? God or Satan? Then now you make a decision whose voice you want to hear. మీరు అలాంటప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి, ఎవరి స్వరాన్ని మీరు వింటున్నారు. Next time you show pride, next time you show any intention of not being a servant. ఎప్పుడైతే మీరు గర్వాన్ని కనబర్చినప్పుడు కానీ లేదంటే సేవకుడుగా ఉండాలనే ఉద్దేశం మీకు లేకపోయినట్లయితే I'm asking you again, who's making you think that you can qualify yourself, right, without being a servant? Who's telling? Who's telling? Right, next time you show a different attitude than a servant, then I will know that you are being led by Satan. Yes or no? ఎప్పుడైతే ఇక మీద సేవగా చేసే గుణం లేకుండా మీరు ఉన్నట్లయితే ఎవరు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నారు అనుకుంటున్నారంటే సాతానే మిమ్మల్ని ప్రేరేపిస్తుంది అనుకుంటాను. Yes or no? అవునా కదా? Yes. Next time don't show attitude that is other than the servanthood. అందుకే ఇక మీద ఎప్పుడు కూడా సేవ చేసే గుణం తప్ప వేరే గర్వంతో నిండింది కానీ ఎటువంటి వైఖరి కనిపించొద్దు. It will tell you whom you are being led by. అది మీరు దేని చేత నడిపింపబడుతున్నారనేది కనబరుస్తుంది. Now his fame spread throughout the region. ఆయన గురించిన సమాచారము అక్కడంతా గలిలయ ప్రాంతమంతటా Verse 29. Now as soon as they had come out of the synagogue, then he entered into the house of Simon and Andrew and James and John. But Simon's wife's mother, who's that? Simon's mother-in-law, right, lay sick with a fever, and they told him about her at once. So he came and took her by hand and lifted her up, and immediately fever left her, and she served them. వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోను యోహానుతోను సీమోను ఆంద్రేయ అను వారి ఇంట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తను. అంతట జ్వరము ఆమెను వదలెను గనుక ఆమె వారికి ఉపచారం చేయసాగెను. Right, in the morning what happened? He went to the synagogue, he preached. మొదలుగా ఆయన చూసినట్లయితే మీరు ఉదయకాలంలో ఆయన వెళ్ళి సమాజ మందిరంలో బోధ చేసినట్టు he did deliverance. ఆయన అక్కడ విడుదల చేసినట్టు చూసి he came home. తర్వాత ఆయన ఇంటికి తిరిగి వచ్చాడు. He saw someone who was sick, he healed her. అక్కడ అనారోగ్యంతో ఉన్న ఒక వ్యక్తిని చూసినాడు, ఆమెను స్వస్థపరిచినాడు. At evening, అది సాయంకాలం పూట జరిగింది. when the sun has set, ఎప్పుడైతే సూర్యాస్తమయం తర్వాత జరిగింది, they brought to him all who were sick and those who were demon possessed. సాయంకాలం ప్రొద్దుకుంకినప్పుడు and the whole city was gathered together at the door. జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. Then he healed many who are sick with various diseases and cast out many demons, and he did not allow the demons to speak because they knew him. He did not allow the demons to speak
because they knew him. పట్టణమంతయు ఆ ఇంట వాకిట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ని ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములను మాట్లాడనీయలేదు. Listen, please understand this. We have seen his schedule. In the morning he went to the synagogue, afternoon he went to Peter's house, evening he was doing what? He was doing all the deliverance and healing. And we see, and what does it say? He says, now in the morning, having risen a long while before daylight, he went out and departed to a solitary place, and there he prayed. ఆయన మనం అక్కడ చూసినట్లయితే ఒక దినమంతట్లో ఆయన ఉదయకాలం వెళ్ళి సమాజ మందిరంలో బోధ చేసినట్లు, తర్వాత ఇంటికి వచ్చినట్లు, తర్వాత అక్కడ స్వస్థపరిచినట్టు, మళ్ళీ సాయంకాలం స్వస్థపరిచి అనేక రోగాలతో ఉన్న వాళ్ళని బాగు చేసినట్టు మనం చూస్తున్నాం. తర్వాతి రోజు ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. Why he came to serve? ఎందుకు ఆయన సేవ చేయడానికి వచ్చాడు? Right? He came to serve. Say he came to serve. ఆయన సేవ చేయడానికి లోకానికి వచ్చున్నాడు. And don't get tired, because you will not be tired serving God. దేవుని సేవ చేయడంలో మీరు ఎప్పుడు కూడా అలసట చెందరు. Never you will be tired. No matter how you increase in your ministry, you will never be tired if you have an attitude of a servant. మీకు సేవా హృదయం కలిగి ఉన్నట్లయితే మీ పరిచర్య ఎంత విస్తరించినప్పటికీ మీరు అలసట చెందేవారుగా ఉండరు. Your passion, right? Your passion will fire you, put the fire in you, and then you will be continually, day in and day out, you will be available to serve God. దేవుని సేవ చేయాలనే ఆసక్తి ఏదైతే ఉందో అది మీలో అగ్నిని రగిలించి ఎల్లప్పుడూ ప్రతి దినము దివారాత్రములు ఆయన సేవ చేయడానికి మిమ్మల్ని నడిపిస్తుంది. Right? This is what is the secret. ఇది రహస్యమైంది. This is what you understand when you read the Gospels. ఎప్పుడైతే దేవుని సువార్తలను మీరు చదువుతున్నప్పుడు ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. Right? And how did he all do that? Because he had the heart of a servant. ఎందుకు ఇవన్నీ ఏ విధంగా ఇవన్నీ చేయగలిగినాడంటే ఆయన సేవ చేసే హృదయం ఆయన కలిగి ఉన్నాడు. I have come here to serve. ఆయన ఈ లోకానికి సేవ చేయడానికి he made up his mind. ఆయన మనసు ఆ విధంగా స్థిరపరచుకొని Right? I'm telling you, church. Right? In John 12:49. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ అధ్యాయం. What did the Bible say? Like, just one second. And then he went to a solitary place and there he prayed. ఆయన అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి ప్రార్థన చేయుచుండెను. ఒక్కడే. Right? He prayed that personal time with God. What did he pray about? ఆయన వ్యక్తిగతంగా దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తుంటాడు ఆయన? What did he pray? He prayed for let your will be done. నీ చిత్తము జరుగును గాక అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. That I might speak what you speak. నువ్వు ఏదైతే నేను మాట్లాడమన్నావు అది నేను మాట్లాడలాగున నీ చిత్తం జరుగును. I may do what you tell me to do. నువ్వు ఏదైతే నాకు చెప్పి ఉన్నావో అది నేను చేసేవానిగానే ఉండాలి. Right? Because this is the heart of a servant. ఎందుకంటే సేవకుడి హృదయం ఈ విధంగా ఉంటుంది. This is the heart of a servant. ఇది సేవకుడి హృదయం ఈ విధంగా ఉంటుంది. Listen, church. When Jesus was born as a baby, was he God or was he not? ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఆయన పిలువబడ్డాడా లేదా? కాదు. ఆయన దేవుడై ఉన్నాడా కాదా? ఆయన దేవుడై ఉన్నాడా కాదా? Yes, no. Yes. 30 years he was quiet. 30 సంవత్సరాలు ఆయన మౌనంగా ఉన్నాడు. And Bible says he grew in wisdom. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆయన దేవుని యందు జ్ఞానంలోను మనుషుల దయయందును దేవుని యందు వర్ధిల్లుచుండెను అని దేవుని వాక్యం చెప్తుంది. Right? He knew he came as a servant. ఆయనకు తెలుసు ఆయన ఒక సేవకుడిగా ఈ లోకాన్ని పంపబడ్డాడు. He grew. ఆయన ఆ సేవ చేసే హృదయంలో ఎదిగాడు ఆయన. Quietly he grew. ఆయన ఎవరు చూడనప్పుడు ఆయన మౌనంగా ఎదుగుతూ ఉన్నాడు. Quietly he grew. John 12:49. యోహాను సువార్త 12వ అధ్యాయం. What does he say? 49వ వచనం. I don't speak on my own authority. The Father who sent me has commanded me what to say and how to say it. ఏలయనగా నా అంతటా నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలనో ఏమి మాట్లాడవలనో దాని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. Right? So what does it say? He says what I should say and what I should speak. It is what I should say and how I should speak. నేను ఏమనవలనో ఏమి మాట్లాడవలనో దాని గురించి నన్ను పంపిన. ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో రెండు. It's not what you speak, it's how you speak. ఇది మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది కాదు, కానీ ఏ విధంగా మాట్లాడాలనేది కూడా ఆయన నాకు తెలియజేస్తున్నాడు. Church, understand this very very well. This is God and he is telling that I go and pray.
నా దేవుడైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు, నేను వెళ్ళి ప్రార్థిస్తాను అని చెప్పి. I don't speak of my own authority. నేను నా సొంత మాటలను నేను అనుకున్న మాటలు మాట్లాడను అని చెప్పి. Why I am going out and praying? ఎందుకు నేను వెళ్ళి ఏకాంతంగా నేను Because ప్రార్థిస్తాను? in that prayer he teaches me what I should speak and what I should say and how I should say it, what I should do. ఆ ఏకాంత ప్రార్థనలో నేను ఏం మాట్లాడవలను, ఏం అనవలను అనేది నేను దేవుని నుంచి నేర్చుకుంటున్నాను అని చెప్పి. This is a model that we learn from him. ఇటువంటి మాదిరికరమైన విషయాల్ని యేసుక్రీస్తు వారి నుంచి మనం నేర్చుకోవాలి. It is pride. See, I'm telling you, who is praying? ఎవరు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు? ఎవరు ప్రార్థన చేస్తున్నారు? Who is praying? Jesus. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నారు. The one who made the day. ఎవరైతే దినమును రాత్రిని పగలును సృజించిన దేవుడు ప్రార్థన చేస్తున్నారు. The one who made the day is telling us, giving a model how to be in the day, how to organize your day. ఒక దినాన్ని మనం ఏ విధంగా నిర్వహించుకోవాలనే విషయాన్ని ఆయన మనకి ఇక్కడ మాదిరికరంగా నేర్పిస్తున్నాడు. The one who made the day. ఎవరైతే ఒక దినాన్ని సృజించిన దేవుడు, the one who is life is telling us how to live. ఒక జీవమైన దేవుడు మనం ఏ విధంగా జీవించాలని మనకు నేర్పుతున్నాడు ఇక్కడ. He's telling us. ఆయన మనకి నేర్పిస్తున్నాడు. And it is here that we learn. ఈ విషయాల నుంచి ఇక్కడ నుంచి మనం నేర్చుకుంటున్నాం. That we see. ఆయన మనం నేర్చుకుంటున్నాం. Because if we follow this model, ఒకవేళ ఈ మాదిరికరమైన విషయాన్ని మనం చూస్తున్నట్లయితే, then you will know when life is asking us difficult questions, we know the answers. ఎప్పుడైతే కష్టతరమైన పరిస్థితులు, ప్రశ్నలు మన జీవితంలో మనం ఎదుర్కొన్నప్పుడు మనకి సమాధానం మన జీవితము కష్టమైన ప్రశ్నలు మనకు వేసినప్పుడు మనకు సరైన సమాధానము మనకు ఉంటుంది. మనము ప్రార్థన చేసి యేసుక్రీస్తు ఏదైతే మాదిరి మనకు చూపించాడో ఆ మాదిరిగా మనం ఉంటే. They bring him a woman caught in adultery. ఒక వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. What does it say? ఆయన ఏం చెప్పాడు అక్కడ? Does he listen to the people? అక్కడ చుట్టూ ఉన్నవారు ఏం మాట్లాడుతున్నారు? All the people are speaking different voices. ఆయన చుట్టూ in different voices. అనేక స్వరములతోటి ఆయనతో మాట్లాడుతున్నారు. He simply speaks what God speaks. ఆయన దేవుడు ఆయనతో ఏమైతే మాట్లాడారో దాన్నే మాట్లాడుతున్నారు. Let anyone who has not sinned cast the first stone. ఎవరైతే మీలో పాపం లేని వాడు ఎవరైతే ఉన్నాడో వాడు మొట్టమొదటిగా రాయి వేయమని అని చెప్తున్నాడు. And the Bible says from the oldest to the youngest everyone were convicted. They threw the stones and went away. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే చిన్నవారిని మొదలుకొని పెద్దవారి వరకు వారందరూ కూడా తమ హృదయంలో నొప్పించబడి వారు వెళ్ళిపోయారు. How did it happen? ఏ విధంగా జరిగింది అది? And why did it happen? ఎందుకు అది జరిగింది? Because one man chose to be a servant, one man chose to hear God. ఒక వ్యక్తి దేవుని దాసుడిగా ఉండాలనుకున్నాడు, ఒక వ్యక్తి దేవుని స్వరాన్ని వినాలనుకున్నాడు. So it is pride. It is pride not to commit yourself to pray. మనల్ని మనం ప్రార్థనకి సమర్పించుకోకపోవడం ఏదైతుందో అది గర్వము. It is pride to begin a day without prayer. ప్రార్థించకుండా దినాన్ని ప్రారంభించడం ఏదైతుందో అది గర్వము. It is pride to begin or have a life that is not dedicated to God. మన జీవితము మన దినం ఏదైతుందో అది దేవునికి సమర్పించకుండా జీవించడం ఏదైతుందో అది Because when God made himself to be a man and then gave an example of commitment of a man to God, then if we are living opposite to that, it is pride. ఎప్పుడైతే దేవుడు తను తగ్గించుకొని మనుషుడిగా ఆయన తను సమర్పించుకున్నప్పుడు మనం దానికి అనుగుణంగా జీవించకపోయినట్లయితే అది గర్వంతో కూడినది. Church, I want all of us to understand there is amazing grace on the other side of obedience. విధేయత కనబరచడంలో మరొక వైపు గొప్ప కృప దాగుంది. Right? When we obey, on the other side is amazing grace which only is revealed to you when you obey. ఎప్పుడైతే మనం విధేయత కనబరిచినప్పుడు దానికి మరొక వైపు గొప్ప కృప, దేవుని కృప దాచబడి ఉంది. That is the only way. ఎప్పుడైతే మనం విధేయత కనబరిచినప్పుడు అది విడుదల. That is only way personally each one of us will experience amazing grace is when we obey and then go to the other side. ప్రతి ఒక్కరం కూడా వ్యక్తిగతంగా ఎప్పుడో అనుభవించగలుగుతామంటే ఆ కృపను మనం ఎప్పుడైతే విధేయత కనబరిచినప్పుడు మాత్రమే. Until then it is hidden from you. అప్పటి వరకు అది మీ నుండి దాచిపెట్టబడి ఉంటుంది. It does not matter who you are and what your calling is. నువ్వు ఏమైనప్పటికీ నీ పిలుపు ఏమైనప్పటికీ అప్పటి వరకు ఆ గొప్ప కృప అనేది మీ నుంచి దాచి ఉంచబడి ఉంటుంది. Right? I'm telling you, that is why when you decide to be a servant, your calling becomes effective. అందుకే మీరు దాసుడిగా ఉండాలని మిమ్మల్ని మీరు నిర్ణయించుకున్నట్లయితే మీ పిలుపు అనేది శక్తివంతంగా ప్రభావవంతంగా మారుతుంది.
I'm telling you again, why? Because this is how life needs to be led. ఈ విధంగా మన జీవితం అనేది నడిపించబడాలి. Things may look good, but if they are not godly, they are useless. పరిస్థితులన్నీ కూడా చక్కగా మంచిగా కనిపించవచ్చు, కానీ అవి దైవికమైన విషయాలు కాకపోయినట్లయితే అవి నిరుపయోగమైనవి. When we pray, we follow or get into a godly path. ఎప్పుడైతే మనము ప్రార్థించినప్పుడు మనము నడిపించబడి దేవుని మార్గంలో గుండా వెళ్ళగలుగుతాం. Right, that is how we move, and that's why I'm again telling you, it is pride it is pride to handle our lives with prayer, without prayer. మనం ప్రార్థించకుండా మన జీవితాన్ని నిర్వహించుకోవడం ఏదైతే ఉందో అది గర్వము. It is pride. అది గర్వం. అది if we think that we can handle our own lives without prayer, it is pride. ప్రార్థన చేయకుండా మన జీవితాలు మనమే సమర్థవంతంగా నిర్వహించుకోవడం అనుకుంటే అది గర్వంతో నిండింది. Now if we want to discern the will of God, there are a few things that we need to do. ఒకవేళ దేవుని చిత్తాన్ని మనం వివేచించాలంటే కొన్ని విషయాలు మనం చేయాలి. Right, first thing, number 1, మొదటి విషయం ఏంటంటే we need to surrender our will మన చిత్తాన్ని, మన స్వచిత్తాన్ని దేవునికి సమర్పించుకోవాలి. To God. This is how it will tell whether you are a servant or whether you are not a servant. ఇది తెలియజేస్తుంది మనం దేవుని దాసులమై ఉన్నామా కాదా అని. If I am not able to surrender my will to God, then I still feel that I am the master of my life. ఒకవేళ నా స్వచిత్తాన్ని నేను దేవునికి సమర్పించుకోకపోయినట్లయితే నేను నా జీవితానికి నేనే యజమానుడిగా బాస్ లాగా ఫీల్ అవుతాను. And as I always tell, your servanthood begins at home. మీ సేవా గుణం అనేది ఏదైతే ఉందో అది మీ ఇంటి నుంచే ప్రారంభం అవ్వాలి. If you are not a servant at home, you are not a servant at all. ఒకవేళ మీ ఇంట్లో మీరు సేవ చేసేవారుగా ఉండకపోయినట్లయితే మీరు సేవకుడుగా ఉండలేరు. If you are not a servant at home, you are not a servant at all. ఒకవేళ మీ ఇంట్లో మీరు సేవకుడుగా ఉండకపోయినట్లయితే మీరు సేవకుడుగా గుర్తించబడరు, ఉండలేరు. It begins at home. అది మన ఇంటి నుంచే ప్రారంభం అవ్వాలి. Right, there are some of you who will not put one glass on the other side. Take one glass from your left hand, take it into right hand and put it this side. You think that is work and that is pride. ఇక్కడ ఉన్న వారిలో కొంతమంది ఎడమ చేతి దగ్గర ఉన్న ఒక గ్లాసుని తీసుకొని కుడి చేతి వైపు కూడా పెట్టలేరు. మీరు ఏమనుకుంటారంటే I'm not looking that side. అది గర్వము. I'm giving you a minute of silence so that the Spirit of God just brings out things up to the surface. ఒక నిమిషం పాటు ఎందుకు నిశ్శబ్దం ఉంచుతున్నానంటే దేవుని ఆత్మ ఆ విషయాలన్నింటినీ బయటికి తీసుకురావాలనేది నా ఉద్దేశమైంది. ఎవరో చచ్చిపోయినప్పుడు మనము వాళ్ళ గురించి ఆలోచిస్తూ మౌనం ప్రకటిస్తాం చూడండి. రైట్, ఇట్ ఇస్ టు థింక్ అబౌట్ దట్. ఐఎమ్ టెల్లింగ్ యూ, థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని గురించి మీరు ఆలోచించుకోవడానికి మనం ఈ ఒక నిమిషం పాటు నేను నిశ్శబ్దాన్ని ఇస్తున్నాను ఇక్కడ. సో ఫస్ట్ థింగ్ ఇస్ surrender. You decide whether you want to be a servant or not. మొదటిగా మీరు దాసులుగా ఉండాలనుకుంటున్నారా లేదా అనేది మీరు నిర్ణయం తీసుకోవాలి ఉంటుంది. I'm telling you again, church, if you are not a servant, you are nothing. ఒకవేళ మీరు దాసులుగా ఉండలేకపోయినట్లయితే మీరు నిరుపయోగమైన వారు. Nothing. మీరు ఎటువంటి ప్రయోజనం లేనివారు. No matter how talented you are nothing. నువ్వు ఎంత తలాంతులతో కూడిన వాడివి, ఎంత నైపుణ్యం ఉన్నప్పటికీ నువ్వు. Second is the ministry of the word of God. రెండవదిగా దేవుని వాక్య పరిచర్య. Right, you have to search for yourself. You have to search for yourself what the word of God is telling about you to you. నీ గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేది నీవు అన్వేషించేవాడవై ఉండాలి లేఖనాల్లో. Right, you have to take the ministry of God yourself. దేవుని వాక్యం యొక్క పరిచర్యను నువ్వు దేవుని నుంచి పొందుకునేవాడవై ఉండాలి. Because faith comes by the word of God only. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే విశ్వాసం కేవలం దేవుని వాక్యం నుంచి మాత్రమే విడుదలవుతుంది. Right, because the word of God is going to stand as a judge of your life and my life. It is better you listen to that before you face the word of God as a judge. మీ జీవితాలకి నా జీవితాలకి దేవుని వాక్యమే తీర్పు తీర్చేదై ఉంది. కాబట్టి మన
మనము తీర్పుని ఎదుర్కోవడానికి ముందు దేవుని వాక్యాన్ని ఎదుర్కొనే వారమే ఉండాలి. While we are still alive, మనం ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడే, while we have the ability to hear, మనం వినగలిగే సామర్థ్యం ఉన్నప్పుడే we hear the word of God, మనం దేవుని వాక్యాన్ని విందాం. we hear the counsel of God, దేవుని వాక్యంలోని సహాయాన్ని మనం we పొందుకుందాం. look into the word and see what the word of God is telling to me about me, దేవుని వాక్యము మనకేం మాట్లాడుతుంది, మన గురించి ఏం మాట్లాడుతుంది అనేది మనం తెలుసుకుందాం. and then I change accordingly. దానికి అనుగుణంగా మన జీవితాలు మార్పు. What happens? The word of God will empower us, not be our judge. అప్పుడు దేవుని వాక్యం మనం బలపరిచేదిగా ఉంటుంది కానీ మనకు తీర్పరిగా ఉండదు. You getting it? If I take the counsel of the word of God, దేవుని వాక్యం యొక్క సహాయాన్ని నేను పొందుకుంటే, the same word of God empowers me. ఆ దేవుని వాక్యం ఏదైతే మనం పొందుకున్నదో అది మనల్ని బలపరుస్తుంది. It is, I'll tell you an example. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలనుకున్నాను. When the flood came, ఎప్పుడైతే ఒక ఎప్పుడైతే ఆ వరద వచ్చినప్పుడు, right, the same flood that destroyed the world lifted the ark of Noah. ఆ భూ ప్రపంచాన్ని మొత్తాన్ని ముంచివేసిన వరద ఏదైతే ఉందో అది నోవా యొక్క ఓడను లేపి నిలబెట్టగలిగింది. The judgment is pronounced. ఆ తీర్పు అనేది ప్రకటించబడింది, విడుదల చేయబడింది. The same judgment that destroys the world will lift you up and take you to God. ఈ లోకానంతటిని నాశనం చేసిన తీర్పు ఏదైతే ఉందో అది మిమ్మల్ని నిలబెడుతుంది ఈ లోకంలో అతీతంగా. Listen, the same flood that killed everything is the same flood that lifted the ark of Noah. ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని నాశనం చేసిన ఆ వరద ఏదైతే ఉందో, చంపివేసిన వరద ఏదైతే ఉందో అది నోవా యొక్క ఓడను నిలబెట్టింది. So the same person who came down as a savior is coming down as the judge. ఒక రక్షకుడిగా వచ్చిన యేసుక్రీస్తు వారు ఎవరైతే ఉన్నారో ఆయనే మరలా తీర్పు తీర్చేవాడిగా. The first thing that is offered to us is redemption. మొదటిగా మనకి ఇవ్వబడింది ఏంటంటే విమోచన. And those who are redeemed, they are redeemed from the curse, ఎవరైతే విమోచింపబడ్డారో వారు తీర్పు నుంచి రక్షణ పొందుకొని ఉన్నారు, విమోచింపబడి ఉన్నారు. And that is what the same word, the same Jesus Christ, అదే వాక్యము, అదే యేసుక్రీస్తు వారు, the one who has come to save us all is the person who is going to judge. మనల్ని రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు వారు మరలా మనల్ని ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాబోతున్నారు. Right? And so what did I say? Surrender your will. I want to be a servant, God. Surrender. Then take the ministry of the word of God. మొదటిగా మన స్వచిత్తాన్ని మనం దేవునికి సమర్పించే వారమై ఉండాలి. రెండవదిగా దేవుని వాక్యం యొక్క పరిచర్యను పొందుకునే వారమై ఉండాలి. Third is praying in the spirit. మూడవదిగా praying in the spirit. ఆత్మలో ప్రార్థించుట. Praying in the spirit. ఆత్మలో ప్రార్థించుట. Everyone, church. ప్రతి ఒక్కరు కూడా ఆత్మలో ప్రార్థించేవారు. Every one of us need to practice praying in the spirit. ప్రతి ఒక్కరు కూడా ఆత్మలో ప్రార్థించడాన్ని అలవర్చుకోవాలి. Right? Fourth thing, very important, and we'll close with this. చాలా ప్రాముఖ్యమైన విషయం, దీని తర్వాత మనం ముగించుకుందాం. Is patience. సహనం కలిగి ఉండాలి. Patience. సహనం ఓర్పు కలిగి ఉండాలి. If you don't have patience, you will become a patient. ఒకవేళ మీకు ఓర్పు లేకపోయినట్లయితే మీరు రోగులు అవుతారు. Patience లేకపోతే patient అవుతావు. Right? That's just joking. So patience. ఓర్పు కలిగి ఉండాలి. Patience. Hebrews 10:36. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం. Can you come and take the screen up, Rosh? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం. Hebrews 10:36. Patient endurance is what you need now, so that you will continue to do God's will. Then you will receive all that he has promised. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. Listen, don't neglect this verse. ఎవరు కూడా ఈ లేఖనాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. It says patient endurance is what you need now. For all of you, how many? All of you need what? Patience. After all of you have done the will of God, all of you might receive the promise. If you don't have patience, what happens?
మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. ఓర్మి లేకపోతే ఏమవుతుంది? What happens if you don't have patience? ఒకవేళ మీకు సహనం లేకపోతే, ఓర్పు లేకపోతే ఏమవుతుంది? Hello? Are you sleeping? What happens if you don't have patience? ఒకవేళ మీకు సహనము, ఓర్పు లేకపోతే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? What happens if you don't have patience? Patience leads to the promise. సహనము, ఓర్పు ఏదైతే ఉందో అది వాగ్దానం వైపు మిమ్మల్ని నడిపిస్తుంది. Patience leads to promise, right? If we don't have patience, ఒకవేళ మీకు ఓర్పు లేకపోయినట్లయితే, then what happens is we will not reach or receive the promise. ఏదైతే వాగ్దానం ఉందో దాన్ని మనం అందుకోలేం, దాని నెరవేర్పులోనికి రాదు. Patience helps us in to walk in the will of God. ఓర్పు దేవుని చిత్తంలో మనం నడవడానికి సహాయం చేస్తుంది. I'm telling you, church, it is here, right? It is here that Satan has cheated many people, and many people have fallen at this in this place. ఓర్పు విషయంలో, సహనం విషయంలో అపవాది అనేక మందిని మోసపరుచుతూ అనేక మందిని పడద్రోస్తుంది. Many believers have been cheated and fell when it came to having patience. అనేక మంది విశ్వాసులు ఓర్పు విషయంలో, సహనం విషయంలో పడిపోతున్నారు, అపవాది చేత మోసపరచబడుతున్నారు. Hebrews 6:15. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. Hebrews 6:15. Then Abraham waited patiently and he received what God had promised. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానం ఫలము పొందెను. And so after he had patiently endured, he obtained the promise. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. Why does God test our patience? ఎందుకు దేవుడు మన సహనాన్ని, ఓర్పును పరీక్షిస్తాడు? Why? ఎందుకు మన సహనాన్ని పరీక్షిస్తాడు దేవుడు? Anybody? ఎవరైనా చెప్పగలుగుతారా? Why? ఎందుకు దేవుడు మన ఓర్పును, సహనాన్ని పరీక్షిస్తాడు? You know, the most difficult thing is to live when God is silent. ఎప్పుడైతే దేవుడు మౌనంగా ఉన్నప్పుడు మనం అప్పుడు జీవించడం అనేది ఏదైతే ఉందో అది చాలా కష్టతరంగా ఉంటుంది. Because we want answers. మనం ఏమని కోరుకుంటామంటే మనకు వెంటనే సమాధానాలు దొరికిపోవాలి, జవాబులు దొరికిపోవాలనుకుంటాం. We want explanation, we want answers. మనకి వివరణ కావాలనుకుంటాం, జవాబులు వెంటనే త్వరగా రావాలని కోరుకుంటాం. And quickly. వెంటనే జరగాలనుకుంటాం. We want answers now and we want explanation now. మనకి జవాబులు, వివరణ వెంటనే దొరకాలని, చిటికలో కావాలని కోరుకుంటున్నాం. What did Abraham? And so after he had patiently endured, he obtained the promise. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానం ఫలము పొందెను. I heard many people ask me. చాలా మంది నన్ను అడగడం నేను విన్నాను. Pastor, Anna, whatever they call me, I have the heart to obey, but I don't know the will of God. పాస్టర్ గారు, నాకు విధేయత కనబర్చే హృదయం ఉంది, కానీ నాకు దేవుని చిత్తం ఏంటో తెలియట్లేదు అంటున్నా. I have fasted. నేను ఉపవాసం ఉండి ప్రార్థన. I have a heart to be used by God. దేవుని పరిచర్య నిమిత్తం ఉపయోగపడాలనే హృదయం ఉంది నాకు. But I don't know the will of God. కానీ దేవుని చిత్తం ఏమైందని నాకు తెలుసుకోలేకపోతున్నాను. After I fasted, నేను ఉపవాసం ఉండిన తర్వాత, after I prayed, నేను ప్రార్థన చేసి ఉపవాసాన్ని బ్రేక్ చేసిన తర్వాత, all I hear is silence and God has not told me anything. దేవుడు నాకేం మాట్లాడలేదు, దేవుని నుంచి మౌనమే నాకు సమాధానంగా వచ్చింది అనుకుంటారు. I'm going to fast for 10 days. నేను 10 రోజులు ఉపవాసం ఉండబోతున్నాను. I'm going to fast for 3 days. నేను 3 రోజులు ఉపవాసం ఉంటాను. I'm going to fast for 21 days. నేను 21 రోజులు ఉపవాసం ఉంటాను. I'm going to fast for 40 days. 40 రోజులు ఉపవాసం ఉంటాను. God, in this time I want you to answer. ఈ సమయం లోపు నువ్వు నాకు జవాబు ఇవ్వాలి. I want you to answer in this time. What if you have fasted and prayed and God has not answered, what happens? ఒకవేళ మీరు ఎంత ఉపవాసం ఉండి ప్రార్థించినా దేవుడు మీకు జవాబు ఇవ్వలేదంటే ఏం చేస్తారు? I will do what I want. నేను నా ఇష్టానుసారంగా నా ఇష్టం వచ్చింది చేస్తాను. That's exactly. What is the end of your faith? That is the end of your faith. If you don't answer in this time, I'm going to do what I want. You already decided what you want to do. మీ విశ్వాసానికి ముగింపు ఏంటంటే అది మీ విశ్వాసానికి ముగింపు. ఎప్పుడైతే దేవుడితోటి, దేవా నీవు ఈ సమయంలోగా నాకు జవాబు ఇవ్వకపోతే నా ఇష్టం వచ్చింది నేను చేసుకుంటానని చెప్తున్నారు. నీకు నేను 10 కొబ్బరికాయలు కొడతాను, వాడిని చంపే.
at the beginning of the fasting and prayer, at the beginning of the fasting and prayer, ఉపవాసము ప్రార్థించడానికి ముందు ప్రారంభించే ముందు what have you decided? What if God doesn't answer me or keeps silent after I have prayed and fasted? మీ హృదయంలో మీరేం నిర్ణయించుకొని ఉన్నారు? దేవుడు ఒకవేళ జవాబు ఇవ్వకపోయినట్లయితే, మౌనంగా ఉన్నట్లయితే, What am I going to do? మీరేం చేయబోతున్నారని నిర్ణయించుకున్నారు. That is what determines with what attitude you are entering into fasting and నువ్వు prayer. ఎటువంటి హృదయంతోటి ఉపవాస ప్రార్థన చేస్తున్నావు అనేది అది సూచిస్తుంది. Fasting doesn't change God. ఉపవాసం అనేది ఏదైతే ఉందో అది దేవుని స్వభావాన్ని, దేవుణ్ణి మార్చలేదు. Does it change? అది దేవుని మార్చగలుగుతుందా? If God had to change, what will he change into? ఒకవేళ దేవుడే మార్పు చెందాలి మారాలి అనుకుంటే ఏ విషయంలో దేవుడు మారాలి? Fasting and prayer is for us to change. ఉపవాసము ప్రార్థన అనేది మన వైఖరి మారడానికి, మన హృదయ స్థితి మారడానికి. Right? I am disciplining myself to hear God. దేవుని స్వరాన్ని వినడానికి నన్ను నేను సిద్ధపరచుకుంటున్నాను, నాకు శిక్షణ ఇచ్చుకుంటున్నాను. And I am telling God, you are sovereign. దేవా, నువ్వు సార్వభౌమత్వాన్ని కలిగిన దేవుడు. This is my commitment that I am making. నేను ఈ సమర్పణ నేను చేసుకుంటున్నాను. In this process of fasting and prayer, ఈ ఉపవాస ప్రార్థన ఈ క్రమంలో ఏదైతే I am training myself to be sensitive to you. నన్ను నేను నీ స్వరాన్ని వినగలిగే విధంగా నన్ను సిద్ధపరచమని. Right? I am disciplining myself నన్ను నేను సరైన to learn to submit my will to you. నా స్వచిత్తాన్ని నీకు సమర్పించుకునే విధంగా. Now when you decide to talk to me is up to you. ఎప్పుడైతే నువ్వు నాతో మాట్లాడాలనేది అది నీ చేతికి అప్పగిస్తున్నాను. This is how our attitude should be. ఈ విధంగా మన వైఖరి అనేది ఉండాలి. Not to dictate terms to God. దేవునితోటి ఏదో షరతులు పెట్టుకునే విధంగా కాదు. కానీ some of you are careless with your will. మీ స్వచిత్తంతో చాలా మంది చాలా లెక్కలేనితనంగా sitting right here, your arrogance has reached to your eyeballs. ఇక్కడ కూర్చొని ఉండి కూడా మన పొగరు, అహంకారం ఏదైతుందో అది మనల్ని పూర్తిగా కప్పివేసింది. You think you can handle life without prayer? మీరేమనుకుంటున్నారంటే ప్రార్థించకుండానే మీ జీవితాన్ని మీరు నిర్వహించుకోగలరు. You think you can handle life without God? దేవుడు లేకుండా మీ జీవితాన్ని మీ సొంత సామర్థ్యంతో నిర్వహించుకోగలరు అనుకుంటున్నారు. Alright, come out. I pray that you come out of that lie. దాని నుంచి, ఆ అబద్ధం నుంచి మీరు బయటికి రావాలని ప్రార్థిస్తాను. Right? Bible tells on the 10th day of so and so the word of God came. దేవుని వాక్యం మీరు గమనించినట్లయితే ఆ 10వ దినమున దేవుని వాక్యము వారికి బయలుపరచబడింది. Right? On the 5th day the word of God came. 5వ దినమున దేవుని వాక్యము వారికి బయలుపరచబడింది. On the 21st day the word of God came. 21వ దినమున దేవుని వాక్యం వారికి విడుదల చేయబడింది అన్నట్టు మనం చూస్తున్నాం. Right? There is a certain day the word of God will come to you. దేవుని వాక్యము ఖచ్చితంగా నిశ్చయంగా మీ దగ్గరికి వస్తుంది. దాని అది ఒక రోజు అనేది ఉంది దానికి. Right? The patience of faith, right, will filter out deception and discernment. విశ్వాసంతో కూడిన will bring it to surface. విశ్వాసంతో కూడిన ఓర్పు ఏదైతే ఉందో అది మోసంలో నుంచి, వివేచన నుంచి నేర్చుకొని నిలబడగలుగుతాం. When God is silent, how do you interpret silence? ఎప్పుడైతే దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మౌనంగా ఉన్నప్పుడు ఆ మౌనాన్ని మనం ఏ విధంగా తీసుకుంటాం? That is what you should train yourself to. దాని నిమిత్తం మనల్ని మనం శిక్షణ ఇచ్చుకోవాలి. A servant will train himself to interpret both his word and his silence. ఒక దాసుడు ఏ విధంగా తనకు తాను శిక్షణ ఇచ్చుకోవాలంటే దేవుని స్వరాన్ని వినడంలోనే కానీ, లేదంటే ఆ మౌనాన్ని అర్థం చేసుకోవడంలో కానీ తనకు తాను శిక్షణ ఇచ్చుకోవాలి. So train yourself. You should be able to say, God, I want to be trained to interpret your word, to interpret your silence. నీ వాక్యాన్ని కానీ నీ మౌనాన్ని కానీ అర్థం చేసుకొని ఆ జ్ఞానాన్ని నాకు ఇవ్వమని దాని నిమిత్తం మనం శిక్షణ ఇచ్చుకునే వారమై ఉండాలి. When God is silent, he is making you into a vessel. ఎప్పుడైతే దేవుడు మౌనంగా ఉన్నాడంటే ఆయన నిన్ను ఒక పాత్రగా మలుస్తున్నాడు, తీర్చిదిద్దుతున్నాడు. Right? And his silence is a message, you must understand. ఆయన మౌనం ఏదైతే ఉందో అది ఒక సందేశమైంది. దాన్ని నువ్వు అర్థం చేసుకొని అవగాహన చేసుకునే వాడవై ఉండాలి. Say his silence is a message. ప్రతి ఒక్కరు చెప్పండి, ఆయన మౌనము ఒక సందేశమై ఉంది. Say silence is a message. ప్రతి ఒక్కరు చెప్పండి, ఆయన మౌనము ఒక సందేశమైంది. We do not know what God spoke to Jesus Christ, but we have no record of it for 30 years. దేవుడు యేసుక్రీస్తు వారితో ఏం మాట్లాడాడు అనేది మనకి ఎటువంటి రికార్డు పొందుపరచలేదు, కానీ దేవుడు ఆయనతో మాట్లాడాడు. From his birth to baptism. ఆయన పుట్టుక నుంచి కూడా ఆయన బాప్టిజం పొందే వరకు. Right? We don't hear anything.
మనం దేని గురించి వినము, దేని గురించి But when the day that he spoke, కానీ ఎప్పుడైతే ఆయన బాప్తిసం పొందినప్పుడు ఆయన స్వరాన్ని ఏ రోజైతే ఆయన మాట్లాడాడో, when on the day that he spoke, what did he say? This is my beloved son in whom I am well pleased. ఆయన మాట్లాడిన రోజు ఏం మాట్లాడాడంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని మాట్లాడాడు. How you prepare yourself to be a servant? మీరు ఒక దాసుడిగా మిమ్మల్ని మీరు ఏ విధంగా సిద్ధపరచుకుంటున్నారు? God will not silently tell about you. దేవుడు మౌనంగా మీ గురించి చెప్పడు కానీ, right, he tells you in the grand display that he will display you to the world. ఆయన బాహాటంగా బహిరంగంగా మీ గురించి గొప్పగా ఆయన మాట్లాడుతాడు. This is my son in whom I am well pleased. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పాడు ఆయన. right, he brings it out in the open. ఆయన బాహాటంగా ఆయన మీ గురించి సాక్ష్యం ఇచ్చేవాడై ఉన్నాడు, ప్రకటించేవాడై ఉన్నాడు. right, I'm telling you church, there was a brief glimpses that you see once Jesus is in the temple when he is 12 years old. Then you hear the prophecy of before that you hear the prophecy of Anna and Simon. యేసుక్రీస్తు వారు 12 ఏళ్ల వయసు గలవాడైనప్పుడు ఆయన యెరూషలేం దేవాలయంలో ఉన్నప్పుడు హన్నా గురించి, సీమోన్ గురించి ఆయన ఒక even though Jesus was God when he was born, he was not able to do anything until the God appointed time has come. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఒక దేవుడిగా ఆయన వచ్చినప్పటికీ దేవుడు ఆయనతో మాట్లాడేంత వరకు కూడా ఆయన ఏమీ చేయలేదు. Allow God's silence to build you up. దేవుని మౌనం ఏదైతే ఉందో అది మిమ్మల్ని నిర్మించలాగున అనుమతించండి. You should allow each one of you, each one I'm telling you, from the youngest to the oldest. చిన్నవారిని మొదలుకొని పెద్దవారి వరకు దేవుని మౌనము మనల్ని నిర్మించలాగున కట్టులాగున మనం అనుమతించాలి. When God is silent, it's not that he is not working. ఎప్పుడైతే దేవుడు మౌనంగా ఉన్నాడంటే ఆయన పని చేయట్లేదని కాదు. right, he is building you. ఆయన మనల్ని నిర్మిస్తున్నాడు. and he is making you as a vessel ఆయన మనల్ని ఒక పాత్రగా మలుస్తున్నాడు, తీర్చిదిద్దుతున్నాడు. that is required to fulfill his call on your life. మన జీవితం పట్ల ఆయన పిలుపును నెరవేర్చడానికి కావాల్సిన విధంగా మనల్ని తీర్చిదిద్దుతూ మలుస్తున్నాడు. until you are not ready, మనం సిద్ధపడినంత వరకు కూడాను, right, until you are not ready, you will not be fully used for his call. మనము పూర్తిగా సిద్ధపడనంత వరకు కూడాను మనం ఆయన పిలుపు నిమిత్తము ఉపయోగించబడము. so when God is silent, ఎప్పుడైతే దేవుడు మౌనంగా ఉన్నప్పుడు, when I am praying, he's not he's silent about it. నేను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మౌనంగా ఉన్నప్పుడు there is some changes that he is requiring me or he is building me into something. కొన్ని విషయాల్లో నా జీవితంలో మార్పు కావాలి, కొన్ని విషయాల పట్ల దేవుడు నన్ను నిర్మిస్తూ ఉన్నాడు. how many dreams did Joseph have? యోసేపు ఎన్ని కలలను ఆయన కన్నాడు? how many dreams? ఎన్ని కలలను కన్నాడు యోసేపు? how many dreams? ఎవరైనా చెప్పగలుగుతారా ఎన్ని కలలు కన్నాడు యోసేపు? many? చాలా కలలు కన్నాడా? many dreams? చాలా కలలు కన్నాడా? 2 dreams? yes, 2 కలలు కన్నాడా? he sees the stacks of the harvest. He sees the stars and the sun and the moon. Just that dream. yes or no? right, he had that dream, and then immediately what happened? He was thrown in the pit. ఎప్పుడైతే ఆ కళ ఆయన కన్నప్పుడు ఆయన గుంటలో పడవేయబడ్డాడు వారి అన్నల చేత. yes or no? అవునా కాదా? by his own brothers. ఆయన సొంత అన్నదమ్ముల చేత ఆయన అమ్మివేయబడ్డాడు, గుంటలో తోయబడ్డాడు. some of when you are holding on to the dream or the promise of the word of God, of God, దేవుడిచ్చిన కలను బట్టి, దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి, ఆయన వాక్కును బట్టి మీరు నిలబడి ఉన్నప్పుడు, don't be disappointed even if your own brothers put you into trouble. మీ సొంత సహోదరులు అన్నదమ్ములు మీ సొంత వారు మిమ్మల్ని ఏమన్నా అన్నా కానీ మీరు నిరుత్సాహపడొద్దు. right, even when your own father rebukes you, మీ సొంత తండ్రి మిమ్మల్ని గద్దించినా గానీ మీరు నిరుత్సాహపడవద్దు. God, that dream that God has given you, ఏదైతే దేవుడు మీకు ఇచ్చిన కల ఏదైతే ఉందో, the promise that God has given you, దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో, hold on to that promise. దాన్ని పట్టుకొని మీరు నిలబడండి. right, hold on to that promise. దాన్ని పట్టుకొని మీరు నిలబడండి. then what happens? Where you see the life of Joseph, then there was silence. God was silent when he was thrown into the pit by his brothers. God was silent when he was sold to Ishmaelites. God was silent when he was sent to Potiphar's house. ఆయన అన్నదమ్ముల చేత గుంటలో పడవేయబడ్డప్పుడు దేవుడు మౌనంగా ఉన్నాడు. ఇష్మాయేల్ చేత కొనబడి బానిసగా తీసుకొని పోతున్నప్పుడు మౌనంగా ఉన్నాడు. పోతిఫరు ఇంట చేరినప్పుడు కూడా దేవుడు మౌనంగా ఉన్నాడు. right, he became the head of the house in Potiphar, but when his wife accused him
and he was thrown into the prison. Again you see God was silent. తర్వాత కూడా పోతిఫర్ ఇంట్లో ఆయన గొప్ప నిర్వాహకుడిగా ఉన్నాడు. తర్వాత పోతిఫర్ భార్య ఆయన శోధించినప్పుడు, ఆయన చెరసాల్లో వేసినప్పుడు కూడా దేవుడు మౌనంగా ఉన్నాడు. Joseph was the prime minister in making. ఆయన ఏ విధంగా అంటే ఒక ప్రధానిగా ఉండడానికి, ప్రధానమంత్రిగా ఉండడానికి ఆయన కట్టబడుతూ నిర్మించబడుతూ ఉన్నాడు యోసేపు. So are you. మీరు కూడా ఆ విధంగా ఉన్నాడు. God has called you. దేవుడు మిమ్మల్ని పిలుచుకొని ఉన్నాడు. He has called you. His calling is great. ఆయన పిలుపు చాలా గొప్పదై ఉంది. His calling is upward. ఆయన పిలుపు ఘనమైనది, హెచ్చుగా. And you are being molded into that vessel. మీరు దానికి అనుగుణమైన పాత్రగా మీరు తీర్చిదిద్దబడుతున్నారు, మలచబడుతున్నారు. You will be falsely accused by your brothers. మీ అన్నదమ్ములు, మీ సొంత వారి మిమ్మల్ని తప్పుడు నిందలు మీ మీద మోపవచ్చు. Your character will be blamed. మీ వ్యక్తిత్వం ఏదైతే ఉందో దాని మీద నిందలు మోపవచ్చు. You will be called whatever that you will be called. నిన్ను వేరే వేరే పేర్లతో వాళ్ళు పిలుస్తారేమో. You will be thrown into prison. నువ్వు చెరసాలలో వేయబడతావేమో. Does it look like a plan of God from outside? ఇవన్నీ కూడా దేవుని చిత్తానికి వెలుపట జరుగుతుంది అని అనుకోవచ్చు. కాదు. ఇదంతా మనము బయట చూసే వాళ్ళకి ఇదంతా దేవుడి ప్రణాళిక లాగా ఉంటుందా? వీడు ఏదో పాపం చేస్తుంటాడు, వీడేదో శాపగ్రస్తుడయ్యాడు, అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి అని అందరూ అనే మాటలు. Everyone will tell there is no God with him. దేవుడు ఇంతో పాటు లేడు అనుకుంటారు చాలా. And if God was with him, he wouldn't have been going through what he is going through. దేవుడు ఈ వ్యక్తితో ఉన్నట్లయితే ఇతను ఏదైతే కష్టాలు గుండా వెళ్తున్నాడో ఇవన్నీ ఈయనకు జరుగుండే కాదు అనుకుంటున్నాడు. And then one day అలాంటప్పుడు ఒక రోజు Pharaoh's dream, ఫరో కల ఏదైతే, and there is no one to interpret. ఎవరు కూడా ఆ కల భావమును ఆయనకి వివరించలేకపోతున్నారు. Just think, how many years was Joseph in the prison? యోసేపు చెరసాలలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? In Pharaoh's prison, how many years? చెరసాలలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు ఆయన? How many years? There was one butler who forgot him for how many years? అక్కడ ఒక భక్షకారుడు ఉన్నాడు, ఆయన చెరసాల్లో ఆయన వేసి. Joseph tells him, when you go to the Pharaoh, tell him about me, not to make me a king, but tell him that I am innocent and kind of things. And then he forgets him for 2 years. నువ్వు ఫరో ఇంటికి వెళ్ళినప్పుడు, ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు నా గురించి చెప్పు అని ఆయన చెప్పాడు, కానీ ఆయన గురించి చెప్పలేదు యోసేపు గురించి. 2 years was that from that point to this point. ఆయన చెరసాల్లో పోయినప్పటి నుంచి అప్పటి వరకు 2 సంవత్సరాలు. And one day the word of the king comes. ఒక్క రోజు రాజు నుంచి ఆయనకి ఒక వాక్కు వచ్చింది, bring Joseph quickly. యోసేపుని త్వరగా తీసుకొని రమ్మని చెప్పాడు. Right, and then what happens? ఏం జరిగిందంటే, the jailer who was opening the door, అక్కడ ఆ జైలు నిర్వహణ అధికారి ఎవరైతే ఉన్నారో, didn't know that minister, his boss, ఆయన ఒక ప్రధాన మంత్రిగా ఆయన ద్వారం తెరుస్తున్నాడనే ఆయనకి గ్రహింపలేదు. future boss, right? The same day he is going to be his boss, and he was opening the door for him. తర్వాతి రోజు ఆయన ప్రధాన మంత్రిగా వీరందరికీ బాస్ గా ఉన్నాడు. Then you know the story. He goes and then he interprets the dream. తర్వాత ఆయన యోసేపు వెళ్ళి ఫరో యొక్క కల యొక్క భావను ఆయనకు వివరించాడు. The calling has not changed. ఆయన పిలుపు ఏదైతే ఉందో అది దాంట్లో ఎటువంటి మార్పు లేదు. The calling has not changed. God showed it to him when he was a teenager that he is going to be great. ఆయన ఒక యవనస్తుడిగా ఉన్నప్పుడే దేవుడు ఆయనతో మాట్లాడాడు, కల రూపంలో ఆయనకి వివరించాడు ఆయన భవిష్యత్తులో ఏమైపోతున్నాడు. When David was anointed the king of Israel, ఎప్పుడైతే ఇశ్రాయేల్ రాజుగా దావీదు అభిషేకించబడినప్పుడు, there were many chance to kill the king and become the king. అక్కడ ఉన్న సౌలును, రాజుగా ఉన్న సౌలును చంపివేసి రాజు అవడానికి ఆయనకు అనేక అవకాశాలు ఉన్నాయి. He didn't take any of that opportunities. కానీ అటువంటి అవకాశాలను దేన్ని ఆయన తీసుకోలేదు. Even when 11 tribes of Israel come and tell David, you are the king, he says no, the 12th tribe needs to come. అక్కడ ఉన్న 12 గోత్రముల వారు అందరూ కూడా వచ్చి, లేదు 11 గోత్రముల వారు అందరూ వచ్చి దావీదు నీవే మాకు రాజుగా ఉండమన్నప్పుడు కూడా ఆయన అంగీకరించలేదు. 12వ గోత్రం వస్తే కానీ నేను రాజును కాను అని చెప్పాడు. So church, I'm telling you, how do you get into that? If you have an attitude of a servant, ఒకవేళ మీకు హృదయం సేవ చేసే హృదయం, దాసుడి హృదయం మీరు కలిగి ఉన్నట్లయితే ఏ విధంగా దాంట్లోకి మీరు వెళ్ళగలుగుతారు? I'm telling you, even in your confusion, if you know that God has called me and then God is shaping me to something great,
even in your confusion. మీ సందిగ్ధ పరిస్థితుల్లో కూడా దేవుడు నన్ను పిలుచుకొని ఉన్నాడు, దేవుడు నన్ను ఒక పాత్రగా మలుస్తున్నాడు అన్న నిశ్చయతలో కలిగి ఉంటారు. God is holding me in his hand. దేవుడు ఆయన చేతిలో నన్ను పట్టుకొని ఉన్నాడు. Confusion doesn't mean that he has abandoned you. ఆ సందిగ్ధత అంటే ఏదో దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడని కాదు. He promised he will never leave us and forsake us. ఆయన మనకు వాగ్దానం ఇచ్చున్నాడు, నేను నిన్ను ఎన్నడూను విడువను ఎడబాయను అని వాగ్దానం ఇచ్చున్నాడు. Right? It is the trust. It is the trust. It is the trust. When Mary was conceived. ఎప్పుడైతే I will close with this. This is what I want to give as an example. మరియ గర్భం ధరించినప్పుడు, right, this is let's say this is Mary, and there is a hill country, and here is where Elizabeth is there. ఇక్కడ మరియ గర్భం ధరించింది, తర్వాత కొంత దూర ప్రాంతంలో ఎలిజబెత్ అక్కడ నివసిస్తుంది. Are they of the same age? వారు ఒకే వయస్సు కలిగి ఉన్నవారా, సమవయస్కులా? Are they same age? వారిద్దరు సమవయస్కులా? Yes or no? Right? Mary was a teenager. మరియ యవనస్తురాలు, and she was well past in her age. ఆమె ఎలిజబెత్ ఎవరైతే ఉన్నారో ఆమె వయసులో కొంచెం ముందున్న వ్యక్తి. Angel comes and tells Mary, you are highly favored. దేవదూత వచ్చి దయాప్రాప్తురాలని మరియతో చెప్తుంది. Right? Yes or no? And then what is the testimony of Mary? What do you think will be the testimony of Mary? మరియ యొక్క సాక్ష్యం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? I am pregnant yet I am virgin. నేను కన్యక అయి ఉన్నాను, కన్యక అయి గర్భం ధరించున్నాను. గర్భవతిని అయినా నేను కన్యనే. If someone comes and tells you, will you believe? Suppose you were staying in those times. ఒకవేళ ఆ సమయంలో మీరు జీవిస్తున్నట్లయితే, I'm telling you, be honest, will any one of you believe? ఎవరైనా నమ్ముతారా? ఈ విధంగా ఎవరైనా వచ్చి మీ దగ్గర చెప్తారా? Any one of you believe? ఎవరైనా నమ్ముతారా మీలో? పాపం చేయకుండా కడుపు వస్తుందా? Will be the question that everyone will ask. ప్రతి ఒక్కరు కూడా అటువంటి ప్రశ్న తలెత్తుతుంది. You know what? Her husband believed her. కానీ ఆమె భర్త ఆమె నమ్మాడు. And he was called righteous. ఆయన నీతిమంతుడుగా పిలువబడ్డాడు దేవుని దృష్టిలో. Righteous. దేవుని దృష్టిలో నీతిమంతుడుగా పిలువబడ్డాడు. Bible calls Joseph was a righteous man. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే యోసేపు నీతిమంతుడు అని. He believed. ఆయన నమ్మాడు. He believed. I'm telling you, church, understand this very well. Those who pray, ఎవరైతే ప్రార్థిస్తారో, those who pray, those who are after the will of God, ఎవరైతే దేవుని చిత్తాన్ని వెతికే వారు ఉంటారు, there will at least be one person who will stand with you, వారు దేవుని చిత్తం నిలబడే వారు ఉంటారు. and believe that God has called you, I'm standing by you. దేవుడు మిమ్మల్ని పిలుచున్నాడని మీరు నమ్మండి. So what happens here ఏం జరుగుతుందండి? The one who is teenager is pregnant, the one who is very old is pregnant. యవనస్తురాలైన మరియా ఇక్కడ గర్భం ధరించి ఉంది. అదే విధంగా ఎలిజబెత్ వయసులో కొంచెం ముందు పెద్దవాడైన ఎలిజబెత్ గర్భం ధరించి ఉంది. Why? ఎందుకు ఇది జరిగింది? Why is this happen? ఎందుకు ఈ సంఘటన జరిగింది? Both needed a miracle. వీరిద్దరు కూడా ఒక అద్భుత కార్యం కోసం. Impossible without God for a virgin to become a mother. It is impossible for a person who has crossed the age of childbearing to become a mother. ఒక కన్యక తల్లి అవడం అనేది చాలా అసాధారణమైన విషయము. అదేవిధంగా వయసు ఎక్కువైపోయి వయసు ఉడిగిపోయిన ఒక వ్యక్తి తల్లి అవడం అనేది అసాధారణమైన విషయమే. Listen to this. John was growing in her and Jesus was growing in her. యేసుక్రీస్తు వారు మరియ గర్భంలో ఆయన పురుడు పోసుకొని ఉన్నాడు. తరువాత ఆమె ఎలిజబెత్ గర్భంలో యోహాను ఉన్నాడు, బాప్తిస్మిచ్చు యోహాను. Let's say if John was born when Elizabeth was a teenager, ఒకవేళ ఎలిజబెత్ యవనస్తురాలుగా ఉన్నప్పుడు యోహాను పుట్టి ఉన్నట్లయితే his calling would be of no use. ఆయన పిలుపు ఏదైతే ఉందో అది వ్యర్థమైనదిగా, నిరుపయోగమైనది. He would have died in frustration. ఆ విసుగుతోటి ఆయన చనిపోయి ఉండేవాడు. The timing is important. That is why. అందుకే సమయములు కాలములు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. That is why you need to have patience. అందుకే మీకు సహనము అనేది, ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యం. Hannah was patient. Why? She was about to deliver a prophet, right, who would anoint the future kings of Israel.
యానా కూడా ప్రార్థిస్తూ ఉంది. ఆమె భవిష్యత్తులో రాజులుగా ఇశ్రాయేల్ రాజులుగా ఉండబోయే వారిని అభిషేకించే ప్రవక్తని ఆమె కనబోతుంది. Right? John had a destiny, so did Jesus. ఇక్కడ యోహానుకి ఎటువంటి గమ్యం అయితే ఉందో యేసుక్రీస్తు వారికి కూడా అటువంటి గమ్యమే ఉంది. Right? I'm telling you church, when God is silently preparing you, ఎప్పుడైతే దేవుడు మిమ్మల్ని మౌనంగా ఆయన మిమ్మల్ని సిద్ధపరుస్తున్నప్పుడు, right, he is preparing you because on the other side there is something or someone who is also who needs to join you, need to fulfill the destiny of God or the plan of God. మిమ్మల్ని సిద్ధపరుస్తున్నప్పుడు అదే విధంగా సమకాలీనంగా మరొక విషయంలో కూడా దేవుడు మరొక వ్యక్తిని కూడా కలిపి మిమ్మల్ని ఇద్దరిని ఏకం చేసి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు. Don't be in a hurry. Those who are not married, don't be in a hurry. అందుకే ఎవరైతే వివాహం కాలేదో వాళ్ళు మీరు తొందరపడొద్దు. Right? While God is preparing you in silence, he is preparing your future spouse too. దేవుడు మౌనంగా మిమ్మల్ని సిద్ధపరుస్తున్న సమయంలోనే ఆయన మీ నిమిత్తం కూడా మీ భాగస్వామిని కూడా సిద్ధపరుస్తున్నాడు. And when the time comes, he will make you his or hers. ఎప్పుడైతే ఆ సమయం వచ్చినప్పుడు ఆయన మీ నిమిత్తం ఆమెను కానీ అతను కానీ తోడుకొని వస్తాడు. So here, what is you see this? Why? How do you know? The moment she is pregnant, where does she go? ఎప్పుడైతే ఆమె గర్భం ధరించినప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళింది? Where did Mary go? Mary went to Elizabeth. ఎలిజబెత్ దగ్గరికి ఆమెను ఎదుర్కోవడానికి వెళ్ళింది ఆమె. Why? Because now the destiny had to join. ఎందుకంటే వారి గమ్యం ఏదైతే ఉందో అది ఒకటి ఏకం చేయబడబోతుంది. Right? Until then Elizabeth was silent. అప్పటి వరకు కూడా ఎలిజబెత్ మౌనంగా ఉంది ఆమె. When Mary comes in, ఎప్పుడైతే మరియ వచ్చి ఆమె దగ్గరికి వచ్చినప్పుడు and greets Elizabeth, ఆమె ఒకరినొకరు శుభాశీస్సులు తెలుసుకుంటారు. What does he say? What does Elizabeth say? He says, blessed is the man. Why? You are the mother of my Lord. నువ్వు నా ప్రభువుకు తల్లివై ఉన్నావు అని దేవుని వాక్యం చెప్తుంది. Yes, does she say that? She says that. The reason is now she begins to prophesy. ఎందుకంటే అప్పుడు ఆమె ఎప్పుడైతే ఆమెను ఎదుర్కొందో మరియని అప్పుడు ఆమె ప్రవచిస్తుంది. Her calling has come to completion. ఎలిజబెత్ యొక్క పిలుపు ఏదైతే ఉందో అక్కడ నెరవేర్పులో, right? She calls up and he says the mother of my Lord is here. నా ప్రభువుకు తల్లి అయిను అని ఆమె చెప్తుంది. Why? Because the moment you greeted me, the child in my womb leaped and he was filled with the Holy Spirit. ఎప్పుడైతే నువ్వు శుభాశీస్సులు తెలిసినప్పుడు నా గర్భంలో ఉన్న శిశువు అభిషేకాన్ని పొందుకుంది అని చెప్తుంది. రైట్? ఉలిక్కి పడ్డాడు, దాని తర్వాత తను ఆత్మతో నింపబడ్డాడు అని తను చెప్తుంది. I'm telling you church, that is how it must be. ఆ విధంగా ఉంటుంది దేవుని కార్యము. Right? The voice that Joseph heard, right? The prison doors open, he walked up to the king. యోసేపు ఆ స్వరాన్ని విని చెరసాల ద్వారము తెరవబడింది, ఆయన రాజు వద్దకు వెళ్ళాడు. When Joseph stood before the Pharaoh, ఎప్పుడైతే ఫరో ఎదుట యోసేపు తనను prisoner to the prime minister, right? Prisoner to the king, when he stood before Joseph, what did he say? When Pharaoh said, this is the dream that I have, what did he say? He says, my God will give you an answer of peace. నా దేవుడు నీకు సమాధానకరమైన జవాబు తను నీకు ఇస్తాడని. How? He was sure about his calling. ఆయన పిలుపుని బట్టి ఆయన చాలా నిశ్చయత కలిగి ఉన్నాడు. All of us need to be faithful and patient. మనందరం కూడా నమ్మకస్తులుగా ఉండాలి, ఓర్మి కలిగి ఉన్నవారు. Right? The answer that all of us will receive. మనందరం కూడా దేవుని జవాబుని సమాధానం, well done my good and faithful servant. పొందుకునే ఆ జవాబు ఏంటంటే బల నమ్మకమైన మంచి దాసుడా.